ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదైతం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వశే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ శ్రీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాం వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరుపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరా సర్వామపి మాం పృథివీం సశిష్యాత్. వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరుపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరా సర్వామపి మాం పృథివీం సశిష్యాత్. వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగం ఉదరుపస్థ వేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరా సర్వామపి మాం పృథివీం సశిష్యాత్. ఓకే. ఏ ధైర్యవంతుడు వాక్కు ఉద్రేకాన్ని, మనసులో కోప ఉద్రేకాన్ని, నాలుక ఉద్రేకాన్ని, కడుపు మర్మ అవయవాల ఉద్రేకాన్ని నిగ్రహించుకోగలుగుతాడో ఆ ధైర్యవంతుడు ప్రపంచమనందరి జనులందరినీ తన శిష్యులుగా చేసుకోగలడు. హరే కృష్ణ. సో లాస్ట్ క్లాస్ మనం డిస్కస్ చేసుకున్నాము వేగ అంటే ఏంటి అని చెప్పి. వేగ అంటే ఏమని చెప్పాను? ఫస్ట్ ధీర అంటే ఏం చెప్పాను? ధీర అంటే ధైర్యవంతుడా. ఇక్కడ ధైర్యవంతుడు అని ఉంది కదా. ధీర అంటే మీనింగ్ ఏమని చెప్పాను మీకు క్లాస్లో? యా, ఎవరైతే వాస్తవంగా తనపై నిగ్రహం కలిగి ఉంటాడో, ఇంత నిగ్రహం కలిగి ఉంటాడో అతను యాక్చువల్లీ ధీర. ధీర ఈజ్ నాట్ యాక్చువల్లీ హియర్. యా, ఇక్కడ సోబర్ పర్సన్ అని రాసింది చూసారా? ఇక్కడ ఎన్నో డేర్ డెవిల్ అని రాయలేదు ఇక్కడ. యా, ధీరా మీన్స్ సోబర్. ధీరా మీన్స్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్. నిగ్రహం కలిగిన వాడిని ధీరా అంటారనమాట. పరమశివుడు యాక్చువల్ ధీరా అంటారు ఆయన్ని. నెక్స్ట్ వేగం. వేగం అంటే మనం ఏమని చెప్పుకున్నాము? ఇది ఇంకొక చెప్పండి. నియంత్రణ లేదా సహనం యొక్క కోరిక, సహనం లేని కోరిక. యా,
సో వేగ అండ్ కోరిక రెండు ఒక రకం సేమే. తేడా ఏంటి అంటే కోరిక అంటే మనలో ఒక కోరిక ఉండొచ్చు, కానీ ఆ కోరిక అనేది, ఆ డిజైర్, యాంబిషన్ అనేది తీర్చుకుంటాం. కానీ అది నాకు ఇప్పుడే కావాలి అని మీద అదుపు లేదు నీకు, అది నీవు వద్దనుకుని బరబల్ లాక్కెళ్ళిపోతుంది. అటువంటి కోరికని వేగ అంటారనమాట. సో నియంత్రణ మరియు సహనం లేని కోరికని వేగ అంటారు. ఇంగ్లీష్లో ఏమని చెప్పాను? అన్కంట్రోల్డ్ అండ్ ఇంపేషెంట్ డిజైర్. పర్ఫెక్ట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో వేగ అంటే ఇది. తర్వాత మనం ఏం చెప్పుకున్నామంటే, ఇప్పుడు ప్రభుపాద్ భాష్యంలో ఎలా స్టార్ట్ చేస్తారో చెప్పుకున్నాము. అంటే గివింగ్ ద ప్రిఫిక్స్. ఎందుకంటే యాక్చువల్గా మనం ఇప్పుడు గ్రూప్ యాక్టివిటీ చేయబోతున్నాము, కానీ గ్రూప్స్ ఫార్మ్ అయిన తర్వాత ఫర్దర్ కొత్త వాళ్ళు యాడ్ అయితే తలనాల్సిన హెడ్ ఏక్ అనమాట. సో ఐ విల్ స్పీక్ లాస్ట్ క్లాస్ 5 minutes, అప్పుడే జనాలు వస్తే వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవుతారు. సో దాన్ని వి డిస్కస్ ప్రభుపాద్ మనం చూసినట్లయితే డైరెక్ట్గా ఈ 6 వేగాస్ గురించి స్టార్ట్ చేయలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తారు, యాక్చువల్గా జీవి అనేవాడు దుఃఖం ఎందుకు వస్తాడంటే పాపం వల్ల దుఃఖం వస్తుంది అని చెప్పి 5వ స్కందం చివరిలో నరకాల గురించి సుఖదేవ గోస్వామి చెప్పినప్పుడు పరీక్షితుడు ఒక రాజుగా మరి ఒక వైష్ణవుడుగా 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన అరే జీవులు ఎలా ఉద్ధరింపబడతారు అంటే పరీక్షితుడు సుఖదేవ గోస్వామి ప్రాయశ్చిత్తం అని చెప్తారు ఫస్ట్. కానీ ప్రాయశ్చిత్తం ఉపయోగపడదు, ఎందుకంటే మనస్సు అందులో మారదు కాబట్టి కేవలము దట్ అటోన్మెంట్ దానివల్ల ఉపయోగం ఉండదని పరీక్షలు చెప్తారు. అప్పుడు సుఖదేవ గోస్వామి నెక్స్ట్ చెప్తారనమాట. వాస్తవంగా భాగవతం అక్కడ ఏమని చెప్తారు, వాట్ ఈస్ దట్? సెకండ్ థింగ్ ఈజ్ లైక్ జ్ఞాన చెప్తారు అన్నీ. తర్వాత భక్తి స్థాయికి వస్తారు, కేచిత్ కేవలియా భక్త వాసుదేవ పరాయణ అని చెప్పి. ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ ఏమని చెప్తున్నారంటే డైరెక్ట్గాను దేర్ ఆర్ 2 ways. వాస్తవంగా నిజమైన ప్రభు కూడా జ్ఞానం చెప్తున్నారు. నిజమైన జ్ఞానం ఉన్నప్పుడే అప్పుడు ఈ పాపం నుంచి మనం దూరం అవ్వగలమని చెప్పి. సో బట్ ఆ నిజమైన మాతాజీ కొంచెం ముందు రండి, వెనకలు కాదు, ముందు కూర్చోండి. లేట్గా వస్తే ఇది పనిష్మెంట్, ముందు కూర్చోంటారు. ముందు కూర్చొని అదృష్టవంతులు, ముందుకు ఎర్లీగా వచ్చిన వాళ్ళు వెనక్కి కూర్చోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి ముందు ఎర్లీగా రండి, సో దట్ వెనక్కి కూర్చోవచ్చు. ఓకే. సో ప్రభుపాద్ సేస్ జ్ఞాన. ఇక్కడ అక్కడ ఏమని చెప్తారంటే 2 రకాలు. ఒకటి ట్రెడిషనల్ వే. ట్రెడిషనల్ వే ఏంటంటే తపసా బ్రహ్మచర్య అయినా శమేన దమైన చాను శాంతిం దానం ఆర్జవ్యం ఇవన్నీ చెప్తారనమాట, బ్రహ్మకర్మ స్వభావం అన్నట్టుగా. సో మనం చెప్పుకున్నాం సార్. బట్ ప్రభుపాద్ అంటే దట్ ఈస్ 1 way. బయట చాలామంది చూడండి మౌన వ్రతాలు చేస్తూ ఉంటారు, రకరకాల బ్రహ్మచర్యం పాటిస్తూ ఉంటారు, గృహస్థులైనా సరే. అది కూడా చెప్పాను, బ్రహ్మచర్యం అంటే ఇక్కడ ఈ శ్లోకంలో బ్రహ్మచర్యం అంటే ఏం చెప్పాను? బ్రహ్మచారిసా లేకపోతే గృహస్థస్కా? ఇది ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ కూడా చెప్పా. అందులో దానం అనే పదం వస్తుంది. బ్రహ్మచారి దానం అనే పదం ఎందుకు వస్తుంది శ్లోకాలోని? తపసా బ్రహ్మచర్య అన్నప్పుడు ఒకసారి బ్రహ్మచర్యం పాటించాలి, ఇంకోసారి దానం చేయాలంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? బ్రహ్మచారి అనేవాడు దానం చేస్తాడా? బ్రహ్మచారి 1 way ట్రాఫిక్ కదా, పుచ్చుకోవడం తప్ప. సో బట్ వాట్ డస్ ఇట్ మీన్? సో బ్రహ్మచర్య అంటే దేర్ ఆర్ మెన్షన్ ఉపకుర్వాణ బ్రహ్మచారి, నైష్టిక బ్రహ్మచారి. నైష్టిక బ్రహ్మచారి అంటే జీవితానికి స్త్రీగా దూరంగా ఉండేవాడు, గురువు ఆశ్రమంలో ఉండేవాడు. ఉపకర్వాణ బ్రహ్మచారి అంటే గృహస్థాశ్రమంలో ఉంటూ గృహస్థధర్మాన్ని పాటిస్తూ సంతానం కోసమే కాపురం చేసేవాడు ఉపకుర్వాణ బ్రహ్మచారి. అది మనం చర్చించుకున్నాం. సో ఇక్కడ తపసా బ్రహ్మచర్య అని అంటే ఇక్కడ అర్థం దట్ ఈస్ యాక్చువల్లీ ఉపకుర్వాణ బ్రహ్మచారి, నైష్టిక బ్రహ్మచారి కాదు, ఇది గృహస్థ, రైట్? సో అలా చెప్పుకోండి, ఇది ఒక మార్గము. కానీ ప్రభుపాద్ చెప్తారు దిస్ మార్గం ఇది చాలా టైం టేకింగ్ అండ్ గ్రాడ్యువల్గా ప్యూరిఫై అవుతారు, మరియు స్టిల్ అంత ఎఫెక్టివ్ కాదు అని చెప్పి. బెస్ట్ వే ఏమని చెప్తారు ప్రభుపాద్ ఈజ్ ఎంగేజింగ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. అంటే నీ అదృష్టం బాగుండి ఒక ఉత్తమమైన భక్తుడి యొక్క ఆశ్రయం దొరికినప్పుడు ఆ ఉత్తమమైన భక్తుడి యొక్క ఆయన యొక్క పర్యవేక్షణలో భక్తి జీవితంలో భగవంతుడు సేవ చేస్తూ మరియు విధి విధానాలు పాటిస్తూ, అంటే కనీస 4 చేయాల్సినవి 4 చేయకూడనివి పాటిస్తున్నప్పుడు ఏమవుతుంది? త్వరితగతిన ఆ వ్యక్తి ఏమవుతాడు? కృష్ణ భక్తిలోకి ముందుకెళ్తాడు అండ్ ఈ వేగాల్ని దాటగలడం చెప్పారనమాట. సో దీని తర్వాత దెన్ హీ స్పీక్స్ అబౌట్ అదర్ 6 వేగాస్. ఎందుకంటే ఇప్పుడు ఇది కాన్సెప్ట్ కాబట్టి అది చేయదు ప్రభుకు ఇది కాన్సెప్ట్ కాబట్టి ఇప్పుడు 6 వేగాలు చెప్పినప్పుడు ఆ వేగాన్ని ఎలా జయించాలో చెప్పినప్పుడు ఆ వేగాలు జయించడానికి 10 రకాల మార్గాలు ఉండొచ్చు.
కానీ ప్రభుపాదుడు ముందే డైరెక్ట్గా ప్రతి దానికి కూడా కృష్ణుడికి సంబంధించిన మార్గమే చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే బికాజ్ ముందే చెప్పేశారు ఆయన, కృష్ణ కాన్షియస్నెస్ వే ఈజ్ ద బెస్ట్ వే అని చెప్పి. ఇప్పుడు నిజంగానే ఈ యొక్క వేగాన్ని దాటాలి అంటే ట్రెడిషనల్ వే కన్నా కూడా శుద్ధ భక్తుల సాంగత్యంలో రైట్ కృష్ణ చైతన్య సిద్ధాంతాన్ని పాటించడం ద్వారా దాటొచ్చు అని చెప్పి. అంటే జనరికల్గా ముందే ఆ సిద్ధాంతాన్ని ఎస్టాబ్లిష్ చేసేసారు కాబట్టి ఆ తర్వాత ఒక్కొక్క పాయింట్కి వస్తారు. వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడా సమస్య చెప్తారు, పరిష్కారం డైరెక్ట్గా కృష్ణుడు పరిష్కారం చెప్పేస్తారు అనమాట. సో వెరీ వెరీ స్మార్ట్ వే. అందుకే చెప్పా, యాక్చువల్గానే మనం చదువుతున్నప్పుడు ఎలా చదవాలి, స్టూడెంట్లో చదవాలి, టీచర్లో చదవాలా? అంటే మీరు క్లాస్ అటెండ్ అవ్వలేదు అనమాట. అటెండ్ అవ్వలేదు కదా మన ఆన్లైన్ క్లాసు. బస్ చేస్తున్నారా మామూలుగా? ఓకే, అంటే అలాగని కాదు, కింద కూడా ఐమిటసే కొంత తెలియకుండా కూర్చున్నారే పైన చెప్పి. ఎనీహౌ, సో టీచర్లా చదవాలా, స్టూడెంట్లా చదవాలా? టీచర్లాగా ఎందుకు చదవాలి? అవును, అదర్వైజ్ దేవానంద రాసుకుంటూ ఉంటే దొరికిపోతాం అనమాట. అవును బాబు, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. మీ కర్మకాలం మీరు టీచర్లు అయితే అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడప్పుడు ఎంత ప్రిపేర్ అయినా సరే దొరికిపోతుంది ఇలాగా. సో టీచర్లా చదవాలి. ఇప్పుడు ఇదే పుస్తకాన్ని నేను ఎన్నిసార్లు చదువుంటాను తెలుసా? నేను ఇప్పటికీ ఎన్నోసార్లు చదువుంటాను. కానీ ఇప్పుడు మీకు చెప్పడం కోసం నేను ఆల్మోస్ట్ 3 hours చదివి ఉంటాను. అది 2 సార్లు చదివాను. అమ్మో ఎంత చెప్పారా ప్రభుపాద, నాకే ఆశ్చర్యం, ఎంత ఉందా ఇందులో నెక్టర్ అని చెప్పి. స్టూడెంట్లు చదివితే ఓకే ఓకే ఫైన్ వచ్చేది, ఈ పాయింట్ అన్ని పాయింట్లు తెలియని పాయింట్ ఇందులో ఏం లేదు. బట్ ఎందుకు అక్కడ పాయింట్ చెప్పారు, అక్కడ ఎందుకు చెప్పారు, అదే చెప్తున్నా. స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పి. స్టూడెంట్ చదివితే స్క్రిప్ట్ చదువుతాం, టీచర్లో చదివితే స్క్రీన్ ప్లే చదవాలన్నమాట. అంటే ప్రభుపాద ఆ ఫ్లోలో ఎందుకు చెప్పారు అని చెప్పి. సో ప్రభుపాద ఎంత స్మార్ట్గా ముందే ఈ ప్రిన్సిపల్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దట్ కృష్ణ కాన్షియస్ వే ఇస్ ద బెస్ట్ వే. ఆ తర్వాత వేగాస్కి వస్తున్నారనమాట. వేగాస్లో ఏం చెప్తున్నారు, ప్రతి వేగాస్ కూడా డైరెక్ట్గా కృష్ణ కాన్షియస్ ఆన్సర్ని ఇస్తున్నారు. సో ఈ చాప్టర్ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభుపాద్ సంహౌ డిఫరెంట్ అనమాట. ఇన్ జనరల్గా ప్రభుపాద్ ఇలా ఉంటుంది. ప్రభుపాద్ ఏం చేస్తారంటే అన్ని ఆచార్యుల కామెంటరీస్ పక్కన పెట్టుకొని, ఆల్ కామెంటరీస్ ఒక దగ్గర పెట్టుకొని అన్నీ చూసి ఆ డిక్టాఫోన్లోని రికార్డ్ చేసేవాళ్ళు. బట్ సంహౌ ఇంట్రెస్టింగ్లీ ఈ చాప్టర్లో ఈ శ్లోకంలో ఎలా ఉంటుందంటే ప్రభుపాద్ తన భాష్యాన్ని ఇస్తారు 6టికి. ఆ తర్వాత మళ్ళీ మొదటికి వచ్చి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క భాష్యాన్ని మళ్ళీ ఇస్తారనమాట. అంటే ఇంచుమించుగా ప్రతి ఈ వేగాదుల గురించి ప్రభుపాద్ గివ్స్ హిస్ కామెంటరీ, మళ్ళీ ప్రభుపాద్ వారు భక్తి సిద్ధాంత కామెంటరీ కూడా సపరేట్గా ఇస్తారు. 2 పక్కపక్కన ఇచ్చారు, ఎందుకని నాకు తెలియదు, బట్ అలా ఉందన్నమాట. కాబట్టి మనము ఇప్పుడు చదువుతున్నప్పుడు ఎలా చదువుతామంటే ప్రతి వేగ గురించి మాట్లాడినప్పుడు ఇనీషియల్గా ఆ వేగ గురించి ప్రభుపాద్ రాసింది, మళ్ళీ 3 పేజీలు దాటి మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇచ్చిన ఆ వేగ గురించి కూడా మనం చదువుతాం. ఆ విధంగా 2 కలిసి మనం ఉంటుంది. దిస్ ఇస్ క్లియర్. సో ఇప్పుడు మై యూజువల్ స్టైల్, ఇప్పుడు క్లాస్ ఈ పాయింట్ నేను చెప్పను, మీరు చెప్తారనమాట. సో వాచో వేగం ఇస్ ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను, బట్ అగైన్ విల్ డిస్కస్, రైట్? దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్. వాచో వేగము, మనస వేగము, నెక్స్ట్ ఏంటి, క్రోధ వేగము, జిహ్వా వేగము, ఉదర ఉపస్థ. 6. జిహ్వా ఉదర ఉపస్థ కలిపి చెప్తారు చాలాసార్లు. సో ఇప్పుడు మనం 4 గ్రూపులు చేస్తాము. సో గ్రూప్ నెంబర్ 1 వాచో వేగం, గ్రూప్ నెంబర్ 2 మనస వేగం, గ్రూప్ నెంబర్ 3 క్రోధ వేగం, గ్రూప్ నెంబర్ 4 జిహ్వా ఉదర ఉపస్థ వేగం. ఈ 3 గ్రూప్ నెంబర్ 4. సో ఇప్పుడు మనము గ్రూప్స్ చేస్తాం. సో ఎర్లియర్ మనకు గుర్తుకుంది, జెంట్స్ లేడీస్ కంబైన్డ్గా నెంబరింగ్ ఇచ్చి చేసేవాళ్ళము. బట్ ఐ డోంట్ నో వెదర్ దట్ ఇస్ ద. సో లేడీస్ సపరేట్గా గ్రూప్ ఫామ్, జెంట్స్ సపరేట్ గ్రూప్ ఫార్మ్ అవ్వాలనుకుంటున్నారు, లేకపోతే హెట్రో ఈజ్ ఓకే. హెట్రో అంటే జస్ట్ నెంబరింగ్, జెంట్స్ లేడీస్ కలిసి ఉంటారు. ఇస్ దట్ ఓకే? ఆర్ లేడీస్ కూడా సెపరేట్ 2 గ్రూప్స్, జెంట్స్ సెపరేట్ 2 గ్రూప్స్ అయినా? మీరు చెప్పండి, మీకు అర్థమైందా? వాట్ డూ యూ వాంట్?
సెపరేట్ గ్రూప్స్ ఆర్ ఇండివిజువల్ గ్రూప్స్? సెపరేట్, లేడీస్ సెపరేట్, జెంట్స్ సెపరేటా? సరే, అయితే నెంబరింగ్ చెప్పండి. 1 2 3 4 చెప్పండి. 1 2 ఓకే. సో ఆడ్ నెంబర్స్ ఇక్కడ ఉండండి, ఈవెన్ దగ్గరికి వెళ్ళండి. మీరు చెప్పండి. రామ్ రవల్ల ప్రభు. 1 2 3 9 మంది ఉన్నారా? సరే, 2 గ్రూపులు తయారవ్వండి. సో ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్. ఆడ్ ఇక్కడ కూర్చొని ఏమైనా కూర్చోండి వేగంగా. 1 3 5 7 9 5 ఒక గ్రూప్లోని, అండ్ 2 4 6 8 4 ఒక గ్రూప్లోని. మ్యాచ్ ఫిక్సింగ్ కుదరదు. ఆడే, ఈవెనే. నాకు అన్నీ గుర్తుకున్నాయి నెంబర్లు. సో మీ 4 ఈవెనా? ఒకసారి కొంచెం డివైడ్ అవ్వండి, కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ఎందుకంటే నేను అన్ని గ్రూపులకు వచ్చి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా, కొంచెం హెల్ప్ చేస్తా. గ్రూప్ నెంబరు, సో మీ 3 కదా. ఓకే, మీ చిన్న గ్రూప్ కాబట్టి మీకు ఈజీ. వాచో వేగం ఇది ఆల్రెడీ క్లాస్ చెప్పాను కదా, మీకు ఈజీ చేసి పడిస్తాను. ఓకే, మీది మనస వేగం, మీది క్రోధ వేగం, మీది జిహ్వా ఉదర ఉపస్థ. సో ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్. ఎలాగ ఈరోజు మనకి 11 o'clock కీర్తన చెప్పారు కదా. సో ఈరోజు ఈ చాప్టర్ పూర్తి చేయాలని నా కోరిక. సో మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఇందులోని 3 గ్రూప్స్ మనము బిఫోర్ ప్రసాదం, 4th గ్రూపు ఆఫ్టర్ ప్రసాదం, అలా మనం చేద్దాం. అంటే ప్రసాదం తర్వాత మళ్ళీ కలుద్దాము. 9 నుంచి 10 ప్రసాదం అనుకోండి, 10 వచ్చేస్తే 10 11 వరకు మనము అగైన్ క్లాస్ చెప్పుకుందాం. 11 o'clock we will disperse. ఓకే, క్లియర్? సో ఇప్పుడు వాచో వేగం వాళ్ళు, ఇప్పుడు టైం ఎంత అయింది ఎగ్జాక్ట్గా? 8:36. సో మీరు 8:46 వరకు 10 minutes ప్రిపేర్ అవ్వండి. మీరందరూ ఏం చేయాలంటే, ఫస్ట్ దాని మీద ప్రజెంటేషన్ ఇస్తారు. మీరు కావలిస్తే ఒక స్కిట్ కూడా చేయొచ్చు. అంటే రాంగ్ వే, రైట్ వే. అంటే యాక్చువల్గా ఆ ప్రాబ్లం ఎలా టిపికల్గా ఎలా బయటపడుతుంది, కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు దాన్ని ఎలా మనం కంట్రోల్ చేయొచ్చు, అది ఎలా దాన్ని ఉపయోగించవచ్చు, ఇది కాన్సెప్ట్. యూ కెన్ ఒక పేపర్ మీద నోట్స్ రాసుకోండి, తర్వాత మీరు ప్రజెంట్ చేయాలి. తర్వాత నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ కెన్ డూ ఏ స్కిట్, యూ కెన్ డూ ఏ ప్రజెంటేషన్, యూ కెన్ మేక్ ఏ పెయింటింగ్, ఆర్ మన కృష్ణ కవిత్వాలు చెప్పచ్చు. సో తలరాతను మార్చే రాత, గీత, ఇలా రకరకాలు వస్తున్నాయి కదా. సో మాటలు మాంత్రికులు మన టెంపుల్లో. సో యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో నేను చెప్పినట్టుగా ప్రభుపాది, భక్తి సిద్ధాంత సరస్వతి ఇద్దరు చదవండి. ఇప్పుడు టైం ఎంత? 8:37 అయింది. సో 8:47 వరకు 5 minutes పోయాక నేను మీ గ్రూప్లోకి వస్తాను. వచ్చి నేను మీకు కొంచెం ఐ కెన్ ఆల్సో లిటిల్ బిట్ హెల్ప్ యూ ఆఫ్టర్ మేబీ 3-4 minutes తర్వాత. ఇప్పుడు 8:40కి నేను ఒక గ్రూప్కి వస్తాను. ఫస్ట్ గ్రూప్ వాచో వేగం గ్రూప్. మీరు ఇప్పుడు చదవడానికి టైం చేస్తే చదవడానికి 10 నిమిషాలు పెట్టేస్తుంది. అందుకే నేను చదివి రావాలి చెప్పాను. ఎంతమంది చదివి రాలేదు ఇక్కడ? చదివి రాలేదు. హరే కృష్ణ గ్రూప్ 2 చదివి వచ్చారా? చదివి రాలేదా? చదివి రాలేదు. ఎవరు చదివి రాలేదు చేయి ఎత్తమంటున్నాను కదా, చేయొత్తండి. మరి మీరు చదివి రాలేదా? చదివి రాలేని వాళ్ళు చేయొత్తండి అన్నాను. ఓకే, చదివినాక రాకపోయినా పర్వాలేదు, చదివారలేదు ముఖ్యం, నాకు ఫలితం సంబంధం లేదు. గ్రూప్ నెంబర్ 4కి ప్రసాదం టైంలో కూడా టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. బట్ అందుకే 3 ఇచ్చాను వాళ్ళకి. సో మీరు ప్రజెంట్ చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ చెప్పండి, ఎగ్జాంపుల్స్ చెప్పండి, ప్రభుపాద రాసిన ఎగ్జాంపుల్స్ చెప్పండి, ప్లస్ మీకు తెలిసిన భాగవతం నుంచి కానీ ఇంకేదైనా పురాణం నుంచి కానీ స్టోరీ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోధ, అన్కంట్రోల్డ్ యాంగర్కి ఎగ్జాంపుల్ చెప్పండి, కంట్రోల్డ్ యాంగర్కి ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఆఫ్ కంట్రోల్డ్ యాంగర్ అర్జున, అన్కంట్రోల్డ్ యాంగర్ ధ్రువ మహారాజ్. క్రోధ ఎవరిది? శ్యామ్ మీదే కదా, మనస క్రోధ మీద. ఓకే, సో మీరు వినాలి కదా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు.
సో ఇలా మీరు చెప్పండి. సో మాకు ఇచ్చిన టాపిక్ వాచోవేగం గురించి ఇచ్చారండి. సో వాచోవేగం జిహ్వని మన వాక్ని ఎలా నియంత్రించుకోవాలి. సో కృష్ణ సంబంధిత విషయాల ద్వారా మనం మన వాక్ని నియంత్రించుకోవచ్చు. సో ఏంటి అవి అంటే కృష్ణ కథ లీల గుణలీలాదుల్ని ఇతరులతో మనం చర్చించడం ద్వారా మన వాక్ని చాలా సులువుగా నియంత్రించుకోవచ్చు. అలా నియంత్రించుకోకుండా మనం దాని ద్వారా మనకి కాలం వృధా కాకుండా కృష్ణుడికి చేరువ అవుతాం. మనం కృష్ణేతర విషయాలు ఏవైతే మాట్లాడతామో అది ప్రజల్ప. భౌతికమైన వార్తలు వినటము, సీరియల్స్ చూసి వాటి గురించి డిస్కస్ చేసుకోవటం, సినిమాల గురించి ఫోన్లో విషయాలు, భౌతికమైన విషయాలు ఫోన్లో ఏవైతే చూసి అదంతా కూడా ప్రజల్ప కింద వస్తుంది. సమయాన్ని వృధా చేసుకొని మృత్యుకి దగ్గర అవుతారనమాట, కాలాన్ని వృధా చేసుకొని. అదే కృష్ణ సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటే అది వాక్ కంట్రోల్ అవుతుంది. హరే కృష్ణ. అంటే మనం ఇక్కడ మామూలు బయట చూస్తూ ఉంటాం, జనాలు చాలామంది మౌనవ్రతాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఓన్లీ వాక్ ఒకటే కంట్రోల్ చేసుకుంటారు. మనం ఏంటంటే మనం ఎలాగంటే మనం కృష్ణ కాన్షియస్లో కృష్ణ చైతన్యం అందరికీ అందించడం ద్వారా మన వాక్ను మనం కంట్రోల్ చేసుకుంటాం. అది కూడా మౌనవ్రతం కింద లెక్క. మనం కృష్ణేతర విషయాలు మాట్లాడకుండా కృష్ణుకు సంబంధించిన విషయాలు మాట్లాడటం కూడా మౌనవ్రతం. మనకు భాగవతంలో ఎగ్జాంపుల్ జడభరతుడు ఉన్నారు. ఆయన ఎక్కడ మెటీరియల్ థింగ్స్ ఎక్కడ మాట్లాడరు, ఓన్లీ రాహుగుణతో మాట్లాడతారు. ఆయన కృష్ణ సంబంధం లేని విషయాలు పట్టించుకోరు ఆయన అసలు. అంటే మనం కూడా ఇప్పుడు కృష్ణ కాన్షియస్లో ఉన్నవాళ్ళు, అంటే అందరూ అని కాదు, ఓన్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ కృష్ణ దట్ ఈస్ కాల్డ్ మౌనవ్రత. తీసుకురావడానికే పెంచుతున్నాం. మాట్లాడటం అంటే అర్థం ప్రభు మనం చేసే పనులన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. అలాగే ప్రభు మనం చేస్తాము అన్ని పనులు, బయట వాళ్ళకి కనిపిస్తాయి చేసే పనులన్నీ. అంటే మీరు అలా ఆలోచిస్తున్నారు అంటే జడభరతుడిలాగా, అంటే మన అర్థం మౌనంగా ఉంటామని కాదు. మనకు అంటే మాట్లాడటం అనే కృష్ణ సేవలో ఉంటే నిరంతరం మనం ఏం మాట్లాడినా అది కృష్ణుడి సేవ గురించి మాట్లాడతాం కాబట్టి రోజంతా కృష్ణ చైతన్యంలో ఉంటాం. అది మనం ఇల్లు ఊడుస్తాం కదా, అప్పుడు కూడా కృష్ణ హరే కృష్ణ మంత్రం చదువుకుంటూ సేవ చేయటం. ఇది కృష్ణ బట్టలు వాష్ చేసిన, వంట చేసిన హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ, అప్పుడు కూడా హరే కృష్ణ మంత్రాన్ని మనసులో పైకి చెప్పరు. విల్ ప్రే టు కృష్ణ దట్ టైం. అంటే అది కూడా వీఆర్ థింకింగ్ అబౌట్ కృష్ణ ఓన్లీనా. మనం ఏదైనా మీకు డేంజర్ వస్తే ఏం చేస్తారు? అంటే మనం ఏది జరిగినా మనం యాక్సెప్ట్ చేయగలగాలి ప్రభు, అంతే. మనం ప్రయత్నం మనం చేయాలి. అది అక్కడ ఆపేసినప్పుడు వాళ్ళు పేపర్ చూపించమంటే అది మన దగ్గర ఉంటే చూపించేస్తే వాళ్ళు వదిలేస్తారు కదా. మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా అక్కడ. సో వాచోవేగం అంటే we should only talk about Krishna or things connected to Krishna. ఇప్పుడు సింపుల్గా కొంతమంది అందరికీ మాట్లాడాలనుకోండి. ఇప్పుడు నేను కూడా కొన్నిసార్లు అందరికీ ఎంత క్లాస్ ఆడేప్పుడు సినిమా చూసేస్తాను నేను, అవునా? యాక్చువల్గా సినిమా చూద్దాం. ఇందులో చాలా మంది అర్థం మీకు అర్థమైంది, నాకు అర్థమైంది.
ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు దాన్ని ఐస్ బ్రేకర్ అంటారు. అంటే ఇప్పుడు క్లాస్లో సీరియస్ నోట్లో ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, భయం వస్తారు. సో జనాలు కొంచెం కూల్ చేసి వాళ్ళు కొంచెం రిలాక్స్ మజిల్స్, ఇప్పుడు డ్యాన్సర్స్ అనేది కొంచెం స్ట్రెచింగ్ అంటారు అనమాట, దానివల్ల మజిల్స్ రిలాక్స్ అవుతుంది. సో నా యాంగిల్లో చెప్పినప్పుడు అది కూడా నేను ఆ విధంగా నా లెక్చర్ జనాలు కొంచెం ఓపెన్ అవుతారు, రిలాక్స్ అవుతారు అని చెప్పాను. అదే ఊరికనే కొంచెం టైం పాస్ లేదా పాస్ మధ్య చెప్పానుకోండి, అది ప్రజెంట్. సో కృష్ణుడు సేవ కోసం ఆ సేవలో మాట్లాడింది ఏమంటారు సరే, అది వాచోవేగం రాదు. అది ఆ వాకుని కృష్ణుడికి అది ఉపయోగించాలి. సో వన్ పీపుల్ కమ్ టు మీ, నేను దిస్ ఇస్ హౌ ఐ డూ మాట్లాడముందే ఆయన నిమిషంలో అర్థమైపోతుంది. ఆయన మాట్లాడిన మాట అందరూ నాకు కృష్ణుడు, నాతో ఎవరు కృష్ణుడు మాట్లాడతాడు, నేను మాట్లాడాలి కానీ వేరే ఒక కృష్ణుడు గురించి వాళ్ళు నాకే బాగా చెప్పారు కదా. దేస్ డిఫరెంట్ థింగ్స్. నేను వింటాను, అది నాకు కృష్ణుడి దేవుడు ఉపయోగపడుతుందా, ఆ కృష్ణుడు అంటాడా, అప్పుడు దాన్ని నేను అదర్వైజ్ స్మార్ట్గా కష్టపడుస్తాను అనమాట. ఆ రోజు ఇప్పుడు చేసుకోవాలి ప్రోగ్రామ్ బయట ఐస్ అంటే ఎందుకంటే నా టైం వాల్యుబుల్. అది ఎవరో టెంపుల్ గురించి మేనేజ్మెంట్ టైం పాస్ డిస్కషన్ నాకు అవసరం లేదు. ఎందుకంటే న్యూస్ ఇప్పుడు కండక్ట్ తీసుకోండి, బంగ్లాదేశ్ చూస్తున్నాను, అదర్వైజ్ నాకు అవసరం లేదు. అది ఒకప్పుడు పేపర్ చూసేవాడినే కాదు, అది మాయా. ఇప్పుడు నేను డైలీ చూస్తాను. నేను ఒక రకంగా అది రిస్క్ అది. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నాకు ప్రభుత్వం చాలా పనులు ఉన్నాయి కదా, అమరావతిలో ఏ రోజు ఏమవుతుంది అనేది తెలుస్తుంది కదా. కాబట్టి ఆ సెక్షన్లో చూస్తాను నేను. అంటే ఈరోజు ఈ హీరో ఏ డ్రెస్ వేసుకుంది, ఆ హీరో ఏం చెక్ వేసుకున్నాడు, ఏం పెట్టి వేసుకుంది, అవన్నీ ఉంటాయి. ఐ డోంట్ గెట్ ఇంటూ దోస్ థింగ్స్. సో పర్పోర్ట్ చూస్తే అక్కడ పర్పోర్ట్ ఆయన ఏం చెప్పారు, ప్రభుపాద పర్పోర్ట్లో డిఫాల్ట్గా వాచోవేగం అంటే పనికిమాలిన మాటలు రెండు రకాలు. ఒకటి భౌతికవాదులు మాట్లాడే మాటలు, రెండవది స్పిరిచువాలిటీ పేరుతో స్పిరిచువాలిటీ పేరుతో కన్ఫ్యూజ్ చేసే మాటలు, అది మాయావాదీస్ అని చెప్పి. ఇక్కడ మాయావాది ప్రభుత్వ ఎగ్జాంపుల్ అంటే మాయావాదులు వాళ్ళకి వాగుడు ఎక్కువ అని కాదు అక్కడ అది అర్థం. ఆ మాటల వల్ల ఇంకా కన్ఫ్యూజన్ తప్ప ఇంకేం లేదు అది. సో అందుకని ఐదర్ భౌతికవాదుల మాటలు వేస్ట్, మాయావాదుల మాటలు ఇది. సో ఆ రెండు రకాలను చెప్పారు ప్రభుపాద. దట్ ఈస్ ద రాంగ్ వే అని చెప్పి ప్రభుపాద. భక్తి సిద్ధాంతం ఒక స్టెప్ ముందుకెళ్ళి ఏం చెప్పారు అంటే వాచోవేగం ఆల్సో మీన్స్, వేగం అంటే అవుట్పుట్, వాక్ అంటే బయటకు వచ్చేది. మరి భక్తి సిద్ధాంతం చెప్పారు ఇన్పుట్ కూడా చెప్తున్నారు అనమాట. ఈవెన్ దట్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ వాచోవేగం అని చెప్పి. అంటే నా నయత్వచస్ చిత్ర దట్ శ్లోక ఇస్ దేర్ కదా, తద్వాయసం తీర్థ ఉదంతి మానసాను, తద్వాయసం తీర్థం ఉషంతి మానస అని చెప్పి, రైట్. ఎత్ర హంస నిరమంతి ఉచిక్ష అని చెప్పి. సో అక్కడ ఏం చెప్తున్నారంటే భక్తి సిద్ధాంత ఠాకూర్ ఎంత సమ్టైమ్స్ అద్భుతమైన పోయిటరీ, కృష్ణుడు సంబంధం లేదు, అప్పుడు అదేంటది పిలిగ్రిమ్ ఫర్ క్రౌస్, అద్భుతమైన నావెల్స్ పుస్తకాలు అవన్నీ మనం చదువుతారు, చాలామంది బయట చదువుతారు అనమాట. అరే ప్రభుజీ చాలా సూపర్, హ్యారీ పాటర్ మేము అన్నారు, హ్యారీ కాదు హరి పోటర్ కాదు పుత్తర్, హ్యారీ పాటర్ హరి పుత్తర్ అన్నమాట. సో పీపుల్ రీడ్ జేకే రౌలింగ్, తెలుసా జేకే రౌలింగ్ అని ఎవరు, హ్యారీ పాటర్ రాతారన్న. సో ప్రభుకి అడగొద్దానండి. సో పీపుల్ రీడ్ ఇంత పుస్తకాలు సంవత్సరాలు. సో దట్ ఈస్ ఆల్సో వాచోవేగం. యూ ఆర్ జస్ట్ వేస్టింగ్ యువర్ టైం అండ్ ఇన్పుట్ ఏమైతే అవుట్పుట్ అదే వస్తుంది. సో వాచోవేగం అంటే కేవలము మనం ఓన్లీ కృష్ణ గురించి మాట్లాడేది కాదు. వాచోవేగం అంటే అనవసరమైన కృష్ణేతర విషయాలు ఇన్పుట్ కూడా తీసుకోకూడదు. అది కూడా కమ్స్ అంటే ప్రజల్బ అంటే మాట్లాడమే కాదు, తప్పుడు అంటే అనవసర విషయాలు మాట్లాడడం, అనవసర విషయాలు వినడం, ఆ చదవడం కూడా ప్రజల్బానే. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇన్పుట్ నువ్వు కంట్రోల్ చేయకపోతే అవుట్పుట్ కూడా కంట్రోల్ అవ్వదు నీకు. ఇప్పుడు మీరు రోజంతా బాగా చదువుతున్నారు, న్యూస్ టీవీ వింటలేదు, పనికి మన అమరకల కబుర్లు వింటలేదు, మీరు మాట్లాడాడు ఏం మాట్లాడతారు మీరు అసలు? కృష్ణ గురించి విషయాలు వస్తాయి చాలా వరకు. ఓకే పాత హిస్టరీ హార్డ్ డిస్క్లో ఉంది కాబట్టి కొన్నిసార్లు వస్తుంది, ఎందుకంటే బట్ రెగ్యులర్గా వింటుంటే హార్డ్ డిస్క్ తగ్గిపోతుంది కదా, పాత హార్డ్ డిస్క్ ఎరేజ్ అయ్యి కొత్త వస్తుంటాయి కదా. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సో అండ్ ప్రభుపాదుల వారు ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా కృష్ణుడు సంబంధించి మాట్లాడాలని చెప్పారనమాట. సో మనము డివోటీస్ ఉన్నప్పుడు ఐ విల్ ఓన్లీ టాక్ అబౌట్ కృష్ణ ఆ కంటెంట్ కృష్ణ అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా విల్ బి వెరీ కేర్ఫుల్. ఇప్పుడు చెప్పిన వాడు కూడా జాగ్రత్తగా మాట్లాడతాడు, కానీ వినేవాడు కూడా అనవసర విషయం ఏంటి, అది కూడా ప్రజల్బ అని చెప్పాను కదా. వాచోవేగం ఆపోజిట్ ప్రజల్బ.
సో మాట్లాడేవాడు కేర్ఫుల్గా ఉంటాడు. ఒకవేళ ఆడు కేర్ఫుల్గా లేదు లూజ్గా మాట్లాడినా సరే వినేవాడు కూడా ప్రజల్బ అనేది వినడానికి ఇష్టపడ్డు కాబట్టి సంబడి టాకింగ్ ఇలాగెందుకు అలాగెందుకు ఫాల్ట్ ఫైండింగ్ ఆర్ అబౌట్ డివోటీస్, అబౌట్ మేనేజ్మెంట్, అబౌట్ ఎనీథింగ్, అది అదే నా చెప్తున్నాను. ఇప్పుడు నా ముందు ఎవరైనా మాట్లాడారనుకోండి 3 ప్రశ్నలు. కృష్ణుడు సంబంధించిందా? ఫస్ట్ క్వశ్చన్. కృష్ణుడు సంబంధించింది అయినా సరే అది నా పరిధిలో ఉందా? సెకండ్ నెంబర్. పాయింట్ నెంబర్ 3, మూడవది నా పరిధిలో ఉన్నా సరే రైట్ ఇప్పుడు దానివల్ల ఏదో మంచిది అవ్వబోతుందా? ఇది అబౌట్ గుడ్ అబౌట్ సంబడి ఎల్స్. అప్పుడు వింటా, అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ టు హియర్. ఇప్పుడు డిస్కౌంట్లో కూడా 100 ఏవో అవుతూ ఉంటాయి, అవన్నీ నాకు అవసరం లేదు, వెళ్ళాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ నీడ్ టు నో. అది కూడా ప్రజల పని అది. సో చెప్పేవాడు కూడా జాగ్రత్తగా ఉండాలి, వినేవాడు కూడాను. బికాజ్ మనకి ప్రిన్సిపల్ తెలిసినప్పుడు ఇఫ్ నాట్ అబౌట్ కృష్ణ ఐ డోంట్ వాంట్ హియర్ ఇట్. ఐ క్లియర్లీ రిమెంబర్ నేను విజయవాడ నుంచి ఫస్ట్లో ఒకసారి నా వెంట బై కలకత్తా వెళ్ళినప్పుడు నా కౌన్సిలర్ ఆచార్య మాట్లాడినప్పుడు డిస్కషన్లో ఏదో నేను జస్ట్ స్పీకింగ్ అబౌట్ ఆంధ్రాలో మాట్లాడే ఒక లీడర్ గురించి చెప్పబోయనమాట. స్టార్ట్ చేసాను లేదు ఇలా అన్నారనమాట, నువ్వు ఆయన గురించి పాజిటివ్గా చెప్పబోతున్నావా కంప్లైంట్ చెప్పబోతున్నావా అని చెప్పి. అంటే నేను అనుభవాను ప్రభు, అంటే ఆయనతో నా స్ట్రగుల్స్ చెప్పబోతున్నానని చెప్పి నాకు వద్దు అన్నారనమాట. అంటే అసలు స్టార్ట్ చేయబోయాను, ఇలా అన్నారు ఆయన, ఐ డోంట్ వాంట్ బికాస్ సో ఆయన అంత స్ట్రిక్ట్ అనమాట. ఆయన అంతెందుకు ఈరోజు తెల్లారి 3 గంటలు లెగిసిపోయాను, మళ్ళీ గంట పడుకుని ఆధారం పెట్టుకున్నాను. ఆ గంటలోనే నాకు డ్రీమ్లో కూడా మళ్ళీ ప్రభుత్వారు నాకు బస్సు దిగానంట, నీకు టెంపుల్కి వెళ్తున్నానంట, సామాన్లు పట్టుకున్నానంట, ఒక సామాన్ నా సామాన్ వేరే వాడికి ఇచ్చానంట. ఆయన చూసిన ఫుల్ తిట్టారు నన్ను, నీ సామాన్ వేరే వాడికి ఇచ్చావని చెప్పి. భయపడిపోయాను అనమాట, లేకపోతే 4 అయిందనమాట అమ్మాయి అని చెప్పి. అంటే కళ్ళలో కూడా భయపించేస్తారనమాట. ఇట్స్ గుడ్. అంటే ఐఎమ్ హ్యాపీ ఆ డ్రీమ్ వచ్చినందుకంటే నా కళలో కూడా నా కౌన్సిలర్ నన్ను ఎలాగా గైడ్ చేస్తున్నారు అని చెప్పి, ఎలా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే నా కళలో కూడా నేను ఆయన గురించి తప్పుగా ఊహించుకోలేను. ఆయన గురించి నా కళలో కూడా ఆయన గురించి ఆలోచన వస్తే ఒక వైష్ణవుడు ఆదర్శంతో ఎలా ఉండాలో అలాగే గుర్తుకొస్తాడు కళలో కూడా, కానీ వేరేలా గుర్తురారు. సో ఎనీథింగ్ నాట్ రిలేటెడ్ టు కృష్ణ, ఈ జస్ట్ టోల్డ్ మీ జస్ట్ లైక్ దిస్. ఈ సైడ్ నువ్వు ఇప్పుడు ఏం చెప్పబోతున్నావు అంటే అక్కడ ఆయనతో స్ట్రగుల్స్ చెప్తున్నావు, పాజిటివ్గా స్ట్రగుల్ నాకు చెప్పొద్దు, ఐ డోంట్ వాంట్ హియర్ అని చెప్పి. ఒకవేళ సర్వీస్లో భాగమైతే వింటాం, అప్పుడు తప్ప అది సర్వీస్, అది అప్పుడు అది కృష్ణ కనెక్టెడ్, అదర్వైజ్ నాట్ నెసరీ. సో వాచో వేగం ఆల్సో మీన్స్ మనం ఏం ఇన్పుట్ తీసుకుంటున్నాం అది కూడా వాచో వేగం. నోట్ చేసుకుంటున్నారా? వెరీ ఇంపార్టెంట్. సో అది చెప్తున్నాను కదా, అందుకే టీచర్ ఎందుకు ముఖ్యం. ప్రభుపాద రాశారు భాష్యంలో, బట్ భక్తి రాశారు, ఆ 2 శ్లోకాలు రాశారు. తద్వాయసం ఇది 2వ శ్లోకం కూడా రాశారనమాట. యస్మిన్ ప్రతి శ్లోక అబద్ధ్యం అత్యపి అని చెప్పి, నామాని అనంతాన్ని యశోంకి తాని చేత అని చెప్పి తెలుసు చెప్పబోతున్నాను ఇంకా నేను. సో అలాగే ప్రభుపాద 2 చెప్పారు. అంటే బెస్ట్ లిటరేచర్ సింపుల్గా ఉన్నా అది మనం ఉద్ధరిస్తుంది, బట్ బెస్ట్ లిటరేచర్ కృష్ణుడికి సంబంధం లేనప్పుడు అది మనకి ఉపయోగం ఉండదు అని చెప్పి. సో ఇన్పుట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డివోటీస్ అసోసియేషన్ అందరినీ మనం కంట్రోల్ చేయలేము, వాళ్ళు ఏం మాట్లాడాలని చెప్పి, కానీ అది వినాలా వద్దని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. నాకు సంబంధమైన విషయం నాకు అవసరం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్రభుపాద్ చెప్పే, ఇది భక్తి సిద్ధాంత ఒక పాయింట్. ప్రభుపాద్ పాయింట్ ఏం చెప్పారు ఇక్కడ వాచో వేగంలో, దట్ వీ కెన్ కంట్రోల్ ఇట్ బట్ ఐ టు స్పీక్ అబౌట్ కృష్ణ. ఇప్పుడు నేను కొంతమంది మాట్లాడడం ఆపుకోలేము, కానీ అప్పుడు దాన్ని కొంతమంది ఇప్పుడు ఉన్నారు మంచి మాట్లాడతారు, దే హ్యావ్ వెరీ స్మార్ట్ స్పీకర్స్, స్వీట్ స్పీకర్స్, కరిష్మాటిక్ స్పీకర్స్. ఇప్పుడు భగవద్గీత రోజుకో కొటేషన్లు క్రియేట్ చేస్తున్నారు డివోటీస్, విస్కాన్ విజయవాడ భక్తవృందం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా స్టైల్లో క్రియేట్ చేస్తాను అనమాట. అది ఇక్కడ కృష్ణుడితో సేవలు ఉపయోగిస్తే మాట్లాడుకుని ఎవరు ఉండలేడు, ఇది నాట్ పాసిబుల్ అనమాట. మాట్లాడుకుని ఎవరు ఉండలేరు, కానీ ఆ దాన్ని హౌ కెన్ ఐ కనెక్ట్ టు కృష్ణ అని మనం ఆలోచించుకోగలిగితే దట్ ఇట్స్ ఫార్చునేట్. యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణుడి గురించి మాట్లాడడం అన్నది ఒక అదృష్టం, అది అదృష్టం. అది మన హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మీరు దాని ప్రయత్నించి చూడండి. కృష్ణుడి గురించి మాట్లాడే అవకాశం వస్తే అది యాక్చువల్గా అది మీకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ఇట్ క్యాన్ బి ఫార్మల్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, దిస్ ఇస్ ఎ ఫార్మల్, వ్యాసాసనం మీద కూర్చొని మాట్లాడుతున్నాను నేను ఇది. ఆర్ ఇట్ క్యాన్ బి ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే ఏంటిది, 2 వ్యక్తులు
ఎవరో ఒకరికి ఇద్దరికి 1-to-1 లెవెల్ మాట్లాడచ్చు, కృష్ణుడి గురించి చెప్పచ్చు. అది మన యొక్క వాక్ శక్తిని శుద్ధీకరణ చేస్తుంది. రైట్. ఆ మైత్రేయ విద్య కన్వర్సేషన్ కూడా మైత్రేయ గురించి అదే అంటారు కదా, ఏమంటారు అది, కీర్తిం హరే స్వం సత్కర్తుం గిరాద్ అన్యాభిదాషితం అని చెప్పి, తథామి కీర్తయామ్యంగం యథామతి యథాశ్రుతం. మీరు అడిగారు ఇప్పుడు యథామతి యథాశ్రుతం, నాకు ఏదైతే విన్నానో ఏదైతే నేను దాన్ని అన్వయించాలని చెప్తానని చెప్పి. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది, కీర్తిం హరేర్ స్వాం సత్కర్తుం చెప్పడం వల్ల ఏమవుతుంది, ఆ యొక్క కంఠము నా యొక్క వాక్శక్తి పరిశుద్ధమవుతుంది. అండ్ రెండోది ఏంటంటే అది ఎదుటివాడికి కూడా పరిశుద్ధం చేస్తుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ దెర్ ఈస్ నో యాక్టివిటీ మోర్ అంటే చెప్పాలంటే మన జీవితంలో భగవంతుని గురించి మాట్లాడడం అంతకు మించిన శుభకరమైన కార్యమే లేదు అసలు. నో యాక్టివిటీ మోర్ ఆస్పిషియస్ దాన్ స్పీకింగ్ కృష్ణ ఆర్ హియరింగ్ కృష్ణ. రైట్. సో అలాంటి అవకాశం వచ్చినప్పుడు మనం చాలా గ్రేట్ఫుల్గా కృతజ్ఞత భావంతో ఉండాలి. ఇప్పుడు మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నారు మీరు, సో కృష్ణుడి గురించి ఏదో మాట చెప్తూనే ఉంటారు గ్యారంటీగానే, చెప్పకుండా ఉండరు కదా. సో అది చాలా అదృష్టం అది మనకు. అది సమ్టైమ్స్ మనకు అది ఆనందాన్ని ఇస్తుంది, కొంచెం ఆనందం ఇవ్వకపోవచ్చు. ఆనందం ఇవ్వకపోయినా అది మనల్ని పవిత్రం చేస్తుంది. అది చాలాసార్లు మనకు ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఒక వ్యక్తి పుస్తకం తీసుకున్నప్పుడు ఆ కలిగే ఆనందం ఎంత ఉందో చెప్పండి. అదే ఒక వ్యక్తి 200 రూపాయలు డొనేషన్ ఇచ్చాడు ఒక పుస్తకానికి, ఆ 200 రూపాయలు ఇచ్చి పుస్తకం తీసుకున్నాడు, నీకు 200 రూపాయలు మిగిలాయి. డొనేషన్ వచ్చినప్పుడు 200 మిగిలాయి, పుస్తకం ఇచ్చినప్పుడు నీకేం మిగలేదు, ఏదో 10 రూపాయలంతా మనకు ప్రాఫిట్ ఉంటుంది అంతే. కానీ మీకు ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది, తీసుకుంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అంటే మీలో వైశ్య మైండ్ సెట్ ఉన్నవాడికి 200 రూపాయలు తనకి ఆనందం అనుకోవచ్చు. సో ఇప్పుడు నన్ను అడిగితే మేనేజర్లీ ఐ హ్యావ్ టు థింక్, బట్ యాజ్ అ సెయింట్ ఫర్ మీ తీసుకుంటే నాకు ఆనందం నాకు. సో భగవంతుని గురించి మాట్లాడడం అనేది అదృష్టము, అది చాలా ఆనందాన్ని ఇస్తుంది. మనకి మంచి, ఎదురువాడికి మంచి జరుగుతుంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కృష్ణుడు ఆనందపడతాడు. భగవద్గీత 10వ అధ్యాయం చెప్పాడు కదా, కశ్చిన్ ప్రీతోత్తమ అని చెప్పాడు కదా. ఏటా శ్లోకం ఏంటది, తస్మాత్ తస్మాత్ మనుష్యేషు అది చెప్పారు కదా, కశ్చిన్ మే ప్రీతోత్తమ, అన్య ప్రియతరో భువి. అంతకు మించిన ఎవరైతే ఈ యొక్క జ్ఞానాన్ని అడుగు చెప్తారో అంతకు మించిన ప్రియమైన వాడు నాకు లేడు, ఉండడో చెప్తారు ప్రభుపాద. సో అన్య ప్రియతరో భువి అని చెప్పి, ఈ లోకంలో అంతకు మించిన నాకు ఎవరు ఉండడని చెప్పి. సో భగవంతుని గురించి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు దాన్ని వీ హ్యావ్ టు టేక్ అడ్వాంటేజ్. సో యాజ్ ఎ సెడ్, వ్యాసాసుని కూర్చొని మాట్లాడేది అని కాదు, అది 1-to-1 లెవెల్లో అయినా సరే. సో అంతెందుకు ఇప్పుడు కొన్నిసార్లు కొంతమంది మేనేజర్ పెద్ద పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. బట్ మీరే గమనించండి, మా డివోటీ కమ్యూనిటీలో ఎవరికి ఎక్కువ రెస్పెక్ట్ వస్తుంది మేము ఆలోచిస్తే ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో విధంగా మనల్ని కృష్ణ భక్తులు మనకి ఉత్సాహాన్ని ఇస్తున్నారు, కృష్ణుడు ఒక మాట చెప్పారు, అది మనకి నిజంగా అలాంటి వాళ్ళతో ఉండాలనిపిస్తుంది మనకు కూడా, అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. దాన్ సంబడీను ఏదో గుర్తింపు కోసం పాపులారిటీ ఉండొచ్చు, వాళ్ళకి నిజంగా చాలా కరిష్మాటిక్ అయిండొచ్చు, ఏదో అయిండొచ్చు. కానీ మనకి ఎవరి దగ్గర ఉన్నప్పుడు ఒక కృష్ణుడి గురించి ఒక మంచి మాట, ఒక సేవలు మన ప్రోత్సాహం, కృష్ణుడి గురించి మాట్లాడాలంటే రోజు కంటిన్యూస్గా బాగా శ్లోకాలు చెప్పుకోమని కాదు. భగవద్ బుక్ డిస్ట్రిబ్యూషన్ మీరు మాట్లాడుకుంటున్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి, దట్ ఈస్ వాట్, దట్ ఈస్ కృష్ణుడు, దట్ ఈస్ మన వాక్ శక్తిని కృష్ణుడి సేవలో ఉపయోగించుకోవడం. బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళారు, మళ్ళీ బుక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. బలరాంపుకు చెప్పండి 9:45 అని చెప్పండి, అట్లీస్ట్ 2 గ్రూపులు అవ్వాలి. అండర్స్టాండింగ్. సో దిస్ ఈజ్ అబౌట్ వాచో వేగం. సో వాచో వేగం అంటే అక్కడ ప్రజల్బ అని అర్థం, వేగం కంట్రోల్ చేయకపోతే, వేగాన్ని కంట్రోల్ చేయకపోతే ప్రజల్బ అని చెప్పి. దానికి ఆపోజిట్ మౌన వ్రతం కాదు, మనం మౌన సైడ్ ఉన్నా కానీ పేపర్లో రాసిస్తారు పడిన వాళ్ళు. మాట్లాడండి ఏంటండి, నేను మొదట మాట్లాడను, మాట్లాడేశాను కదా, నవ్వండి, గల్లగల్ల నవ్వండి, గల్ల. సో సైలెన్స్ మీన్స్ సైలెన్స్ అబౌట్ నాన్ సెన్స్ థింగ్స్. ఒకసారి శిల ప్రభుపాదుల వారు ఒక బాబా ఉన్నారు, డాష్ బాబా, పేరు చెప్పను. సో ఆయన ఒక మాట అంటారు అనమాట, వన్ హూ నోస్ డజన్ స్పీక్, వన్ హూ స్పీక్ డజన్ నో అని చెప్పి. అంటే వాళ్ళు మౌనవ్రతాన్ని పాటిస్తుంటారు, వాళ్ళ సిద్ధాంతమే మౌనవ్రతం, మాస్క్లు వేసుకుంటారనమాట. సో ప్రభుపాద ఎప్పుడు మాట్లాడుతుండేవారు. సో ఆయన ఏం చెప్తారు, వీళ్ళని మన ఇస్కాన్ భక్తుని కొంచెం ఖండిస్తున్నట్టుగా, ఎవరికైతే యాక్చువల్కి జ్ఞానం ఉంటుందో వాళ్ళు మాట్లాడరు, మాట్లాడే వాళ్ళకి జ్ఞానం ఉండదని చెప్పి. వన్ హూ నోస్ డజన్ స్పీక్, వన్ స్పీక్ డజన్ అని చెప్పి ప్రభుపాద వాళ్ళు మన గురించి ఇలా అంటున్నారని చెప్పి.
సో ప్రభుపాద ఏమంటే సరే వాళ్ళకి జ్ఞానం ఉందిగా నోరు మూసుకోమని చెప్పాను అంటారు అనమాట. సో హీ నోస్ సో లెట్ హిమ్ కీప్ క్వైట్. ఇలా పనికి మాటలు చెప్పొద్దని చెప్పు, సైలెంట్ ఉండమని చెప్పు, వాళ్ళు జ్ఞానం ఉందిగా మూసుకోమని చెప్పండి అని చెప్పండి అనమాట. డోంట్ స్ప్రెడ్ అని చెప్పి. సో సైలెన్స్ మీన్స్ స్పీకింగ్ అబౌట్ కృష్ణ. అండ్ ఇది అలవాటు చేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు బై డిఫాల్ట్ ఇప్పుడు మేము ఇప్పుడు అంటే కొంచెం మేనేజ్మెంట్ పట్టి ఎక్కువ మాట్లాడుతుంది, బట్ అదర్వైజ్ బై డిఫాల్ట్ ఎప్పుడు మేము కృష్ణుడి గురించి మాట్లాడడానికి అది మేము ప్రాక్టీస్ కూడా చేసాం. మేము స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంటే బస్సుల్లోను ట్రైన్లో వెళ్తున్నప్పుడు పక్కన మా కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు చెప్పారనమాట, కంటిన్యూ నెక్స్ట్ 1 hour అక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది, పొట్ట కనిపిస్తుంది, రైతు కనిపిస్తాడు, ఒక కరెంట్ పోల్ కనిపిస్తుంది, ప్రతిదానిలో కృష్ణుడిని గుర్తిని ట్రై చేయని చెప్పి మాట్లాడమని చెప్పి. సో ఒక రైతు కనిపిస్తుంది, దానిలో కృష్ణుని ఎలా గుర్తు చేసుకోవాలి. ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ కృష్ణుడు కనిపించారు. ఒక చెట్టు కృష్ణుడు చీరలు దొంగతనం చేసిన తర్వాత గోపికలు వస్త్రం దొంగతనం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. అక్కడ చెట్లని స్తుతిస్తాడు అనమాట. దే ఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్ అని చెప్పి చెట్లని. సో ఆ శ్లోకం చెప్తాను మేము ఇప్పుడు. సో అంటే సిమిలర్గా భక్తులతో మాట్లాడినప్పుడు సమ్హౌ ఆర్ అదర్ డిస్కషన్లో ఒక్కసారైనా కృష్ణుడు టాపిక్ తీసుకురండి అని చెప్పి. అది చాలా కష్టం అది. బట్ యాజ్ అండ్ వెన్ యూ ప్రాక్టీస్ న్యాచురల్లీ ఇట్ కమ్స్. సి ప్రతిదీ కూడా కాన్షియస్గా ఉంటేనే అవుతాయి. ఇప్పుడు నది అనేది పైనుంచి కిందకి వెళ్ళడం కాన్షియస్గా లేకపోయినా వెళ్ళిపోతావు. కింద నుంచి పైకి రావాలంటే కాన్షియస్గా ఉంటేనే పైకి వస్తావు అనమాట. సిమిలర్గా బై డిఫాల్ట్ ఎవరికైనా సరే ఏమొస్తుంది, పైనుంచి కిందకంటే మన కాన్షియస్నెస్ తగ్గిపోతుంది, పనికి వాళ్ళ మాటలు వస్తాయి. కింద నుంచి పైకి వెళ్ళాలంటే కష్టపడాలన్నమాట. సో వీ హ్యావ్ టు అవాయిడ్ అన్నెసెసరీ డిస్కషన్స్. ప్రజల్బ కూటి నాటి దోషం ఎదుటి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం, దాయరంపు జాల్ముడి అంటారు. ట్రైన్లో కలకత్తా ట్రైన్లో చూస్తారా, మసాలా ముడి అందులోని ఆవ నూనె వేస్తారు, గుప్పు స్మెల్ వస్తుంది అనమాట. మిక్సర్ వేస్తారు, ఆవకాయ బద్ద వేస్తారు, నెక్స్ట్ నిమ్మకాయ వేస్తారు, నెక్స్ట్ కొబ్బరి వేస్తారు. జాల్ముడి అంటారు అనమాట. ప్రతి బెంగాలీ మాతాజీ ఎవరిని డిసప్పాయింట్ చేయాలి నేను, ఆర్ ఇక్కడ దీని అవును అని అందరూ తింటారు అనమాట. సో జాల్ముడి తినడం చాలా బాగుంటుంది. సిమిలర్గా కామెంట్స్ చేయడం ఎవరికైనా బాగానే ఉంటుంది, బట్ దాన్ని మనం దాటాలి. అనవసరమైన విషయాలు చెప్పడమే కాదు, చెప్పకూడదు, వినకూడదు కూడా. సో అది భక్తి సందేశంలో చెప్పాను వాచవేగం గురించి. థ్యాంక్ యూ. సో గ్రూప్ నెంబర్ 1 అందరూ హరిబోల్ చెప్పండి. ఇప్పుడు గ్రూప్ నెంబర్ 2 మనస వేగం. హరే కృష్ణ. మా కాన్సెప్ట్ మనసుని ఏ విధంగా నియంత్రించాలి అని. సో నవవిధ భక్తి మార్గాల్లో నీకు నచ్చిన మార్గాన్ని నువ్వు ఎంచుకొని మన ఇంద్రియాలని భగవంతుని యొక్క ప్రీత్యర్థం భగవంతుని సేవలో ఎల్లప్పుడూ నిమగ్నం చేయడం ద్వారా మన మనస్సుని నియంత్రించుకోవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ లైక్ యశోదమ్మ తీసుకోండి. ఎప్పుడు కూడా భగవంతుని యొక్క సేవలోనే ఉండేదన్నమాట. ఇంద్రియాలను ఎప్పుడు కూడా భగవంతుని సేవలో ఆవిడ వినియోగిస్తూ ఉండేవారు అనమాట. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దామోదర్ లీలలో ఆవిడ మజ్జిగ చిలుగుతూ ఉంటుంది కదా. భగవంతుని యొక్క ఏమైతే ఏదైనా లీలలు చేశారో ఆ లీలన్నీ కూడా తను స్మరించుకుంటూ ఉంటుంది. తన యొక్క చేతులతో భగవంతుని కోసం ఆవిడ వెన్నని తయారు చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా తన ఇంద్రియాల ప్రతిదీ కూడా అనమాట. అంటే తను భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, కళ్ళు మూసుకొని కూడా భగవంతుడిని చూసుకుంటూ ఉంటుంది, భగవంతుని యొక్క లీలలని తను ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటుంది, భగవంతుని కోసమే తను సేవ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా తన ప్రతి ఇంద్రియాన్ని కూడా భగవంతుని సేవలో భగవంతుని ప్రీత్యర్థం ఆవిడ ఉపయోగించింది కనుక ఈ విధంగా మనం మనస్సుని ఈజీగా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. హరే కృష్ణ. మెయిన్ ఇంద్రియాల్లో మనసు కూడా చాలా ఇంపార్టెంట్ ఇంద్రియం. ఇక్కడ చెప్పినట్టు మనకి ఒక రూమ్లో ఉంటే డార్క్నెస్ ఉంటుంది కదా, దాన్ని పోవాలంటే ఏం చేయాలి? లైట్. అలాగే మన మనసులో మాయ ఉంటుంది సహజంగా. దాన్ని పారదోయాలంటే కృష్ణుడిని మన మనసులో పెట్టుకోవాలి. మనం ఎల్లప్పుడూ కృష్ణుడి సేవలో నిమగ్నమై ఉంటే ఆటోమేటిక్గా మాయ వెళ్ళిపోతుంది. దానికి మనం యాక్చువల్గా చాలామంది యోగ పద్ధతి ద్వారా మనసును కంట్రోల్ చేసుకోవడానికి చూస్తారు. కానీ మనకి చెప్పినట్టు కృష్ణ కాన్షియస్లో ఉంటే ఆటోమేటికల్లీ మనసు మాయిపోయి మనసు కంట్రోల్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చి విశ్వామిత్ర మహర్షి. ఆయన ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తారు, మనసు నిగ్రహంగా ఉంటాడు. కానీ మేనక రాగానే మనసు కంట్రోల్లో ఉండదు. కానీ మనకి హరిదాస్ ఠాకూర్ ఉన్నారు. ఆయన ఎల్లప్పుడూ కృష్ణ కాన్షియస్లో ఉండి మనసులో కృష్ణుడే పెట్టుకున్నారు. మనకు తెలిసి వేస్ట్ వచ్చినా సరే ఆయన చలించడు, మనిషి చలించడు. అదొక ఎగ్జాంపుల్. మళ్ళీ ప్రభుపాద్ వారు మనం ఈ కృష్ణ కాన్షియస్లో ఎలా ఎంగేజ్ అవ్వాలి అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక స్ట్రెంత్ ఉంటుంది. మన ప్రభుపాద్ వాళ్ళని చూస్తే
వాళ్ళ స్ట్రెంత్ని బట్టి ఆయన ఎంగేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ మనం ఉన్నాం, ఒకళ్ళు ఫ్లవర్ సర్వీస్ అని, ఒకళ్ళు ఫండ్ రైజింగు, అలా మనం దేంట్లో అయితే మనం చేయగలమో దాంట్లో మనం కొంచెం లీనమైతే మనం మనసుని కంట్రోల్లో ఉంచుకోగలం. అదొక ఎగ్జాంపుల్. ఆశాంతి వైకుంఠ నాను అన్నని హలో అదే ఇద్దరి మార్గనాశిష్టు చాలా దట్ ఇస్ ద శ్లోక. అంబరీష్ మాకు చెప్తారు ఏ విధంగా నా అన్ని ఇంద్రియాలు ప్లస్ మనస్సు అన్ని ఏ విధంగా నేను కృష్ణుడి యొక్క సేవలో వినియోగిస్తున్నానని చెప్తారు. సో క్వశ్చన్, సో కేశవ్ రజకిషోర్ ప్రభు మీరు అన్నారు మీరు మన యొక్క నేచర్ ప్రకారంగా మన సర్వీస్ ఎంచుకోవాలని చెప్పి అలాగ. కానీ నా నేచరు ఆఫీస్ డెస్క్ మీద కూర్చొని కంప్యూటర్ వర్క్ చేసుకోవడము, కానీ నన్ను బుక్ డిస్ట్రిబ్యూషన్ రోడ్డుకి బుక్ డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తారు. ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ ఆఫీస్ మ్యాన్ బట్ ఐఎమ్ ఆస్క్డ్ టు ఫర్ బుక్ డిస్ట్రిబ్యూషన్. దట్ ప్లీజ్ ప్రభుపాద్ అని చెప్పారు. సో అది నా మనసు నేచర్ కాదు. సో నేను అప్పుడు ఏం చేయాలి? దాన్ని ప్రయత్నం చేస్తాము. ప్రయత్నం చేసిన కొద్దీ మన గురువు గారు చెప్పినట్టు రోడ్డు మీదకి వెళ్తున్నాము. ప్రచారం, అది కూడా ప్రచారమే కదా. ప్రయత్నం చేస్తున్నాము. కొన్నిసార్లు సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే ఎక్కువగా లీనం అవ్వాలంటే మనకు నచ్చిన దాంట్లో సర్వీస్లో ఉంటే మనం ఎక్కువగా లీనం అవుతాం. ఇప్పుడు బయటికి వెళ్ళడం వలన చాలా అహం దెబ్బతింటుంది. ఒకసారి బుక్స్ తీసుకోరు, ఒక్కోసారి మాటలంటారు, ఒక్కోసారి తీసుకోలేదు బ్రో. ప్రయత్నం విన్నాం కదా, ప్రయత్నం చేస్తున్నాం. అంటే కొన్నిసార్లు అనుకున్నామండి, మనం వెళ్ళి అడిగితే ఎందుకు తీసుకోరు, బుక్స్ అమ్మడం ఈజీనే అని ఫస్ట్లో. ఇప్పుడు కాదు, కానీ వెళ్తే తెలుస్తుంది. ఒక్క బుక్ వెళ్ళాలంటే చాలా కష్టం. నిన్న 100 మందిని అడిగితే మళ్ళీ వచ్చి తీసుకుంటాం టెంపుల్కి, డబ్బులు తేలేదు, రకరకాల రీజన్స్ వస్తాయి. 100 అంటే అన్ని సర్వీసెస్ చేయాలి. మన సర్వీస్ రావడమే అదృష్టం. అన్ని సర్వీస్ చేయాలి, కానీ ఎక్కువగా ఎలా ఎంగేజ్ అవ్వగలమో మనం ఆలోచించుకోవాలి. ఏ సర్వీస్లో అయితే మనం బెటర్గా చేయగలం, అంటే గురువుగారు ఇచ్చిన సర్వీస్ని, అది నేచర్ని బట్టి ప్రభుపాద్ వారు ఇచ్చారు ఒక్కొక్కరికి ఒక సర్వీసు. దానివల్ల కొంచెం అవుట్పుట్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు. చిన్నపిల్లవాడు అనమాట. చిన్నపిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి నెక్స్ట్ ఇంపాసిబుల్ అనమాట. వాడిని ఏం చేయాలి? వాడిని వదిలేస్తే ఏదో చాక్ తీసుకుంటాడు, బ్లేడ్ తీసుకుంటాడు, ఏదో చేసుకుంటాడు అనమాట. కాబట్టి మనస్సు అనేది కూడా నాకు ఖచ్చితంగా అది అసలు దాన్ని మిగతా ఇంద్రియాలైనా సరే మనము హోల్డ్లో పెట్టచ్చేమో. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాక్శక్తి, రోజంతా మాట్లాడే కాసేపు అలిసిపోతాం కదా, కనీసం నోరు అలుస్తుంది, మూసుకొని కూర్చుంటాం. కానీ మనస్సు అనేది మనం అదేం చేయాలి, నిద్రలో కూడా అదే యాక్టివ్ ఉంటుంది. నిద్రలో కూడా యాక్టివ్ ఉంటుంది మనస్సు అనేది. ఫర్గెట్ అబౌట్ దిస్ థింగ్. సో దాన్ని అదుపులో పెట్టడం అనేది, ఆపడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. సో మైండ్ కంట్రోల్ అని చెప్పి 100 కొద్ది చెప్తారు, బట్ ఆ మైండ్ కంట్రోల్ అనేది జస్ట్ సొంత ప్రయత్నం మీద అనేది నాట్ పాసిబుల్. చిన్నపిల్లవాడిని కూడా వాళ్ళ మనసు వాళ్ళు ఫుల్గా చంచలంగా ఉంటారనమాట. సో ఏం చేస్తారు, చిన్నపిల్లల్ని వాళ్ళకి ఏదో వ్యాపకంలో పడేస్తారనమాట. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు పిల్లలు? వ్యాపకం ఏంటి, అర్థంలో మొబైల్ ఇచ్చే ఆడికి మూసుకు కూర్చుని అనమాట. ఆ రకంగా మనమే అని చెడగొడుతున్నాం ఇంకా. ఇప్పుడు ఫోన్ అందరు చెప్పారే, వా ఒకటే చెప్పబోతారని అనుకున్నాను, బట్ 100% అనమాట ఫోను. సరే, ఇక్కడ మన విషయంలో కృష్ణ, యూ డోంట్ డూ దట్, మైండ్ విల్ బీ అబ్జర్వ్డ్. అండ్ ట్రస్ట్ మీ, నో వన్ ఇస్ ఎక్సెప్షన్. అంతెందుకు బ్రహ్మచారి అనేవాళ్ళు కూడా ఉన్నాడు. నాకు హ్యాడ్ లాంగ్ మీటింగ్. అరే ఇప్పుడు అందరూ సేవలు చేస్తున్నాం, కానీ సేవ చేస్తే సరిపోదు. వీ షుడ్ నాట్ ఓన్లీ బీ ఎంగేజ్డ్, వీ షుడ్ బి ఛాలెంజ్డ్ ఆల్సో. ఎంగేజ్డ్ అంటే రోజుకు 4 గంటలు పని చేస్తున్నామా అని చెప్పి, రోజుకు 4 గంటలు పని చేస్తే ఒక రకంగా మనము ఎంగేజ్ అయిపోతాము. కానీ ఎంగేజ్ అయినంత మంది సరిపోదు. ఎంగేజ్ అంటే ఎంగేజ్మెంట్ కాదు, జస్ట్ సేవలో ఎంగేజ్ అవ్వడం. వీ షుడ్ బి ఛాలెంజ్డ్ ఆల్సో. ఛాలెంజ్ అంటే మైండ్కి ఒక టాస్క్ ఇవ్వాలి. ఇప్పుడు ఎలా చేయాలి, ఆ ఇది లేకపోతే ఏమైంది, మైండ్ ఖాళీ అయిపోద్ది. ఇప్పుడు అంటులు తోమి ప్రసాదం సర్వింగ్ చేయి, కిచెన్లో కట్ చేయి, దానికి మైండ్ ఎంగేజ్ ఎక్కువ ఉండదు. సో మైండ్ ఎంగేజ్ అవ్వకపోతే బై డిఫాల్ట్ మైండ్ అనేది వేరే విషయాల్లో అటువైపు వెళ్తుంది. ఆఫ్టర్ 20 years ఇప్పుడు నాకు ఎనీ టైం నాకు సఫిషియెంట్ సర్వీస్ లేకపోతే ఏమవుద్ది,
నా మైండ్ ఇటువంటి వ్యాండర్ అవుతూ ఉంటుంది, భౌతిక విషయాలు కూడా వెళ్ళొచ్చు, ఆశ్చర్యం లేదు. రైట్? అందుకు చెప్తే పీస్ మంచిదే. పీస్ అంటే ఏంటి? శాంతి. పీస్. పీస్ ఇస్ గుడ్, బట్ పీస్ ఇస్ గుడ్ ఇన్ పీసెస్. పీసెస్ అంటే ముక్కలు ముక్కలుగా. పీస్ ఇస్ గుడ్ ఇన్ పీసెస్. ఓన్లీ పీస్. ఒక నెల రోజులు ఏం చదివింది, హ్యాపీగా వెళ్ళి నేను జస్ట్ రిలాక్స్ అవుతాను, ఎక్కడ అక్కడ జస్ట్ రిలాక్స్ అవుతాను, 3 రోజులు రిలాక్స్ అవ్వు, ఎందుకంటే అవసరమే, నీ బాడీ అలసిపోయింది. 4వ రోజు మైండ్ భౌతిక వాసనలో వెళ్తుంది అనమాట, ఎందుకంటే నీకేం ఎంగేజ్మెంట్ లేదు. సో మైండ్కి ఎంగేజ్మెంట్ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ అది బ్రహ్మచారీస్ అయినా గృహస్థస్ అయినా సరే, బ్రహ్మచారీస్ ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి. గృహస్థలకి కృష్ణుడు కన్నా కృష్ణ మీద ఎంగేజ్మెంట్ లేకపోయినా సరే సఫిషియెంట్ ఎంగేజ్మెంట్. పిల్లడికి ఫీజు కట్టాలి, ట్యూజు పాలు తేవాలి, ఇది ఉండేవి కరెంట్ ఫీజు, ఇలా వంతులు ఉంటాయన్నమాట. ఒక రకంగా గృహస్థాస్కి ఎంత కాదనుకున్నా సరే కొన్ని ఇన్ఎవిటబుల్గా ఉంటాయి కాబట్టి ఒక లెవెల్ ఆఫ్ మైండ్ అంత ఖాళీగా ఉండదు వాళ్ళకి. బ్రహ్మచారి అనే వాళ్ళకి ఈవెన్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళకి అవి వదులుకున్న మైండ్ ఖాళీ చేస్తారు కాబట్టి అక్కడ వీటిని ఎంగేజ్ చేయకపోతే ప్రాబ్లం. బట్ గృహస్థాస్ అయినా సరే ఇఫ్ యూ డోంట్ ఎంగేజ్ యువర్ మైండ్ ఇన్ అబౌట్ కృష్ణ, అబౌట్ హౌ టు ఇంప్రూవ్ కృష్ణ, ఏమవుతుంది? మైండ్ భౌతిక విషయాల పట్ల మళ్ళీ ఇంకా ఎక్కువ, ఓ వాడి ఆస్తి కొన్నాడు, వాడి ఆస్తి కొన్నాడు, ఈ ప్రాపర్టీస్ అని చెప్పి మైండ్ కంటిన్యూస్గా ఆస్తులని, పెళ్ళిళ్ళని ఇంకా పూర్తిగా ఒక లెవెల్ కన్నా ఎక్కువ అటువైపు వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే వాడికి మైండ్ ఖాళీగా ఉండదు, వాడికి ఏమైనా ఛాలెంజింగ్ యాక్టివిటీ ఏం లేదు. సో మైండ్ అనేదాన్ని కృష్ణుడి సేవలో మనము వినియోగించాలి. అయితే ఎలా వినియోగించాలి? సో ఇక్కడ అంబరీష్ మహారాజ్ చెప్పారు, సవై మన కృష్ణ పదార విందయో అని చెప్పారు. అంటే మనస్సుని కృష్ణుడి యొక్క పాదాల దగ్గర పెట్టాలని చెప్పి. అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఇప్పుడు నా మనస్సును తీసుకెళ్ళి కృష్ణుడి దగ్గర పాదాలు పెట్టడం అంటే ఏంటిది? వాట్ డస్ దట్ మీన్ బై పుట్టింగ్ మై మైండ్ అట్ కృష్ణాస్ ఫీట్? ఓకే, మనస్సుని కృష్ణుడు పాదాలు పెట్టడం అంటే, పాదం అంటే యాక్చువల్ సింపుల్ చెప్పాలంటే మనం ఆయన స్వామి కింద యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఒక లెవెల్లో. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు సర్వ్. సవై మన కృష్ణ పదార విందయో అంటే వీ హ్యావ్ టు మన దాసత్వాన్ని స్వీకరించి కృష్ణుడికి మనస్సుతో సేవ చేయాలని చెప్పి. శరీరంతో ఎలాగో సేవ చేస్తాం, ఓన్లీ మనసు మనం సేవ చేయం, కానీ శరీరంతో పాటు మనస్సును లగ్నం చేసి సేవ చేయాలి. కాబట్టి ఏ సేవలో అయితే మన మనస్సు ఇంకా ఎక్కువ లగ్నం చేయగలుగుతామో ఆ సేవ చేయడం ద్వారా మనము కృష్ణ పదార విందయో అనే దాన్ని బాగా అప్లై చేయగలుగుతాం. రైట్? సో అదే ఇందాక శ్రీకాంత్ నరసింహ ప్రభు చెప్పిన పాయింట్ అనమాట. ఇట్ మీన్స్ కృష్ణ కాన్షియస్ ఇస్ ఎ యూనివర్సల్ థింగ్, కానీ ఇన్ ద యూనివర్సల్ ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ కాన్షియస్ దెర్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇండివిడ్యువాలిటీ. ఇండివిడ్యువాలిటీ అంటే ఒక వ్యక్తిత్వం, ఒక స్వభావం, దానికి స్పేస్ ఉంది భక్తిలో. మనం ఏం మాయావాదులం కాదు, మన నిరాకరణ ఎవ్రీథింగ్ సర్వకలో విదో బ్రహ్మన్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వన్. బట్ కృష్ణ కాన్షియస్ ఇస్ వ్యారిగేటెడ్నెస్. ఒకసారి ఇలా ప్రభుపాద చెప్పారు అనమాట, అంటే ఒక డివైడ్ ప్రభుపాద ఈ డివోడ్ నాతో ఫైట్ చేస్తున్నాడు అని చెప్పి లెక్చర్ మధ్యలో ప్రభుపాద చెప్పారు అనమాట, ఐ కాంట్ వర్క్ విత్ దిస్ పర్సన్, ఎందుకు? ఈజ్ నేచర్ ఇస్ డిఫరెంట్. ప్రభుపాద చెప్పారు, దిస్ ప్రూవ్స్ మాయావాది ఫిలాసఫీ ఇస్ రాంగ్. అంటే ప్రభుపాద దాన్ని కూడా ఎలా కనెక్ట్ చేశారు చూడండి. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? మాయావాది సిద్ధాంతం బోగస్. ఎందుకు? ఇప్పుడు నీ నేచర్ వేరు, వాడి నేచర్ వేరు, అంతా ఒకటలా అయిపోతుంది అని చెప్పి. రైట్? సో మన అందరికి ఒక్కొక్క వ్యక్తిత్వాలు ఉంటాయి, పర్సనాలిటీస్ ఉంటాయి. సో డివోటీస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు సీ దట్ వాట్ ఎందులో తను పూర్తిగా అబ్జర్వ్ అవ్వగలుగుతున్నాడో దాన్ని మనం గుర్తించాలన్నమాట. గుర్తించి దానిలో మనము ఇంకాస్త ఫోకస్ పెట్టి ఇంకా అందులో ప్రావీణ్యం పొందడానికి సంపాదించే ప్రయత్నం. ఆ రకంగా ఏమవుతుంది, మనం పూర్తిగా జీవితకాలం మనం దానిలో అబ్జర్వ్ అయిపోతాం. సో ఇన్ ద ఇనీషియల్ ఇయర్స్ ద గురు విల్ టెల్ యూ గైడ్. పిల్లలకి మనం చెప్తాం, వాళ్ళు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ అండ్ 10th క్లాస్, సమ్టైమ్స్ ఇంటర్ బైపీసీ కూడా చెప్తామేమో, తర్వాత వాళ్ళకి వదిలేస్తాం. కానీ వాడికి నచ్చిన వెళ్తే అక్కడ దెబ్బలు పడినా సరే మళ్ళీ వాడు నచ్చింది చేస్తున్నాడు కాబట్టి కష్టపడినా వాడు కష్టం కూడా ఇష్టంగా పడతాడు. సో సిమిలర్లీ ఇనిషియల్ ఇయర్స్ డివోటీస్ విల్ టెల్, లీడర్స్ విల్ టెల్, ఓకే ఈ పని చేయండి, ఆ సేవ చేయండి, ఈ సేవ చేయండి, ఆ సేవ చేయండి. ఒక వయసు వచ్చిన తర్వాత అప్పటికి లీడర్స్ కూడా అంటే బికాజ్ తల్లిదండ్రులు కూడా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఈ పిల్లవాడు అలాంటి వాడు అని చెప్పి. సిమిలర్గా ద గురు విల్ అండర్స్టాండ్ ఈ అబ్బాయి యొక్క నేచర్ ఏంటి, ఈ మాతాజీ నేచర్, ఈ ప్రభు నేచర్ ఏంటి, అకార్డింగ్గా వాళ్ళని ఎలాంటి సేవలు ఎంగేజ్ చేయాలి అని చెప్పి. ప్రతి ఒక్కరికి స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి. కాబట్టి భక్తి జీవితంలో అంటేనే మాయాదేవితో కంటిన్యూస్ ఫైటింగ్ అది. ఎల్లప్పుడు కూడా మనకు కోరికలు ఉంటాయి, మనం ఆ కోరికలు పూర్తి చేసుకోలేము, ప్రతిసారి నో చెప్తూ ఉండాలి.
ఆ ఫైట్ ఉంటుంది, కానీ ఆ ఫైట్ అనేది నీకు నచ్చిన విషయాలతో చేస్తున్నప్పుడు అది నీకు కష్టం అనిపించదు అనమాట. సో కొంతమందికి నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇనీషియల్గా అందరూ బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అందరూ అన్ని పనులు చేస్తారు. ఈవెన్చువల్లీ జనాలు తమ యొక్క నేచర్స్ అనమాట, వాళ్ళ యొక్క సైకోఫిజికల్ నేచర్స్, రైట్. కొంతమందికి బ్రాహ్మణికల్ నేచర్ ఉంటుంది, కొంతమందికి క్షత్రియ నేచర్ ఉంటుంది అనమాట. వాళ్ళ నేచర్ని గుర్తించి వాళ్ళు దాన్ని మీద ఫోకస్ చేసినప్పుడు, ఆ నేచర్ని కృష్ణుడి సేవలో వినియోగించినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు, రైట్. సమ్ పీపుల్ బ్రాహ్మణికల్ నేచర్, వాళ్ళకి భగవంతునికి గంటలు సేవ చేయగలరు, డ్రెస్సింగ్ అని చెప్పి ముక్కుటానికి గంట స్పెండ్ చేయగలరు. దే గెట్ సాటిస్ఫైడ్ బై దట్. ఇప్పుడు వాళ్ళకి అంత గుర్తింపు రాకపోవచ్చు, మనకు అనిపిస్తుంది అయ్యే వీళ్ళని ఎవరు గుర్తించట్లేదేమో, ఎవరు చప్పట్లు కొట్టరు, నోబడి సీస్ దట్ యాక్చువల్లీ. కానీ ఎవరు గుర్తించవసరం లేదు అక్కడ, అది వాడికి నచ్చింది కాబట్టి ఎవరు గుర్తించకపోయినా జీవితకాలం వాళ్ళు చేయగలరు, వాళ్ళ నేచర్ కాబట్టి. ఆర్ సమ్ సర్వీస్కి నీకు గుర్తింపు వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీచర్, ఈ మేకర్స్ రికగ్నిషన్, కానీ అది వాడి నేచర్ కాదు, వాడికి అది అందులో గుర్తింపు వస్తుంది, లేకపోతే అందులో కొంచెం ఏదో బాలం రైస్ అంటే ఒక అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి చేస్తాడు ఓకే. కానీ కొన్నాళ్ళ తర్వాత ఫాలోవర్స్ వస్తారు, వాళ్ళ హెడ్ఏక్స్ వినాలి, తలనొప్పులు, వాడికి చాలా భారంగా అనిపిస్తుంది, ఎందుకంటే అది వాడి నేచర్ కాదు. అది సంబడి వాంట్ బి లీడర్ జస్ట్ బికాజ్ లీడర్ మీన్స్ పవర్ అని చెప్పి పిచ్చోడైపోతాడు అనమాట, ఆ హెడ్ఏక్స్ తీసుకోలేక బాబు అనుకోండి. సో ఎవరికి ఏ రకమైన నేచర్ ఉందో, సమ్ పీపుల్ లైక్ మ్యూజిక్, వాళ్ళ కీర్తనలో జీవితాంతో ఉండిపోగలరు వాళ్ళు. కొంతమంది జస్ట్ లైక్ టు కుక్ డిఫరెంట్ ఫర్ కృష్ణ, సో వాళ్ళు దే జస్ట్ కుక్ ఫర్ కృష్ణ, దర్ హ్యాపీ. సంబడి మేక్ గార్లెండ్స్, సంబడి మే జస్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్. సో వ్యక్తిత్వం ప్రకారంగా ఒక పర్టికులర్ స్వభావం ఉంటుంది. లైక్ శ్రీల ప్రభుపాద తమాల కృష్ణ మహారాజ్ ఎప్పుడు కూడా ఎలాంటి చేసింగ్ ద రైనోస్, శ్యామ్ సుందర్ ప్రభు, తమాల కృష్ణ ప్రభు అంటే తమాల కృష్ణ మహారాజ్ అంటే వాళ్ళు వెళ్ళి కొండలు పిండి చేయండి అని చెప్పేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళ నేచర్స్ దే ఆర్ లైక్ దర్ పీపుల్. వాళ్ళని వదిలేస్తే వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట అక్కడ. అది సో వాళ్ళకి అంత పెద్ద ఛాలెంజ్లు ఇస్తేనే హనుమాన్ లైక్ పీపుల్ వాళ్ళు అలాంటి ప్రభుపాద ఇచ్చేవారు. కొంతమంది డిఫరెంట్గా ఇది గోపాలకృష్ణ ఒక రకంగా ఇచ్చారు ఆయన నేచర్ ప్రకారంగా. మై స్పిరిచువల్ మాస్టర్ వాజ్ హ్యాపీ, ఆయన జస్ట్ పూజారి, ప్రభుపాద జస్ట్ ఎప్రిషియేట్ సందేశ్ బాగా చేస్తారు, జస్ట్ ఫాలో కీర్తనానంద స్వామి అని చెప్పారు మా గురు మహారాజ్కి. సో డిఫరెంట్ పీపుల్ ప్రభుపాద్ ఎంగేజ్ డిఫరెంట్లీ, దే ఆర్ అకార్డింగ్ టు ద నేచర్స్ అండ్ ఆల్. ఆ తర్వాత కూడా మన యొక్క నేచర్ ప్రకారం ఆ సర్వీస్లో కూడా మనం ఎలా చేయాలనేది మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. సో వీ కెన్ డూ అకార్డింగ్లీ. హవెవర్ నేను అదే ప్రశ్న అడిగాను, బట్ వెన్ దెర్ ఇస్ ఎ మిషన్ వచ్చినప్పుడు మిషన్ ఫస్ట్. ఆ మిషన్ కోసం నేను చెప్పాను, నీ నేచర్ సంథింగ్ జస్ట్ బాగా చదవడం, అది వెరీ గుడ్ యాక్చువల్లీ, బట్ దెన్ ఈ టైం మ్యారథాన్ యూ షుడ్ గో ఫర్ బుక్ డిస్ట్రిబ్యూషన్. లేదు నా నేచర్ అది కాదు, నో దట్స్ నాట్ రైట్. గురువుకి ఏదో అవసరం అది మనం చేయాలి. అలా నువ్వు చేస్తున్నా సరే స్టిల్ నీకు ఎంతో టైం ఉంటుంది. ఆ టైంలోనే మనకి ఏదైతే మనకి మనసు పడుతుందో వాటిలో చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వాటిలో పూర్తిగా అబ్జర్వ్ అయిపోగలము. అప్పుడు మనకి మాయాదేవి గుర్తుకు రాదు. నేను కలకత్తా టెంపుల్లో 2010లో జాయిన్ అయినప్పుడు నేను మా పేరెంట్స్కి నో అని చెప్పగలనా, నాకు జీవితం నమ్మకం లేదు. మా నాన్నగారు కానీ ఏడిస్తే, అమ్మగారు కానీ ఏడిస్తే నేను దాన్ని ఫేస్ చేయగలనా, నా అయితే కాన్ఫిడెంట్. ఒకవేళ వాళ్ళు ఏడిస్తే నేను ఇంట్లో ఉండిపోతాను, తిరిగి ఇంకా టెంపుల్కి వెళ్ళలేనని చెప్పి. సో ఇంట్లో చెప్పలేదు, ఐ జాయిన్డ్. బట్ రోజు బిక్కుబిక్కుమంటూ ఉండేవాడిని. నేను అడిగాను ఎన్నాళ్ళని చెప్పకుండా ఉంటాను ఇలాగా. సో ఐ ఆస్క్డ్ మై అథారిటీస్, కెన్ ఐ గో అండ్ టెల్? దే సెడ్ నో. సో 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అయిపోయింది అనమాట. నాకు అవుతుంది. నాకు కూడా వెళ్తాను కానీ నేను ఇంట్లో ఫేస్ చేసి రాగలనా, నాకు అంత ధైర్యం లేదు అక్కడ. తర్వాత నేను యూత్ ప్రీచింగ్ చేసేవాడిని కలకట్టాకి, ఖరగ్పూర్ వెళ్ళి వేణుదారిపూడి అందరూ అలాగే వచ్చారనమాట అప్పుడు నేను. సో దెన్ లేటర్ ఆన్ నాకు చెప్పారు మరి యూ టేకప్ కిచెన్ డిపార్ట్మెంట్ అని చెప్పారు నాకు తర్వాత కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత. సో ఐ టుకప్ కిచెన్ డిపార్ట్మెంట్. 6 monthsలో నేను ఎంత నేను లీనం అయిపోయింటే రాత్రి పగలు నిద్రలో కూడా అవే కలలు అనమాట. అంటే రేపు ఈ మెనూ చేస్తే ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి ప్రతి. సో ఐ వాజ్ ఫుల్లీ అబ్జర్వ్డ్ అండ్ టెంపుల్ మొత్తం కూడా ఫుల్లీ హ్యాపీ అనమాట. సో అప్పుడు మా అతను చెప్పారు ఇంటికి వెళ్ళి చెప్పిరా అని చెప్పారు అనమాట. సో అడిగాను ప్రభుజీ ఇప్పుడు ఎందుకు అని చెప్పి, ఇప్పుడు నేను చాలా బిజీగా ఉన్నాను అంటే ఏం పర్వాలేదు, నాకు భయంగా ఉంది ప్రభుజీ, నేను ఫేస్ చేయగలను అంటే నువ్వు హ్యాపీగా ఫేస్ చేసి వస్తావు. ఏమని చెప్పారు, కారణం ఏమని చెప్పారు, బికాస్ ఇప్పుడు పేరెంట్స్ యొక్క కన్నీ కూడా చూసినా సరే యూ హ్యావ్ హయ్యర్ రీజన్, యూ హ్యావ్ హయ్యర్ టేస్ట్. నేను వైష్ణవులకు సేవ చేయాలి, నా సుపీరియర్ సేవ చేయాలి, ఆ సేవలో నీకు రుచి వచ్చింది కాబట్టి అది నీకు వేరే దాటి నుంచి కాపాడుతుంది. ఇప్పుడు అక్కడ పేరెంట్స్ క్రై అనేది అది కూడా నాకు మాయ, అది ఒక రకంగా ఫర్ మీ, ఎందుకంటే మాయాదేవి ఆ రూపంలో నుండి వెనకలాగా ట్రై చేస్తుంది అది. సో యూ క్యాన్ ఫేస్ మాయా బికాజ్ యూ గాట్ హయ్యర్ టేస్ట్. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను దే షుడ్ లెర్న్ టు, దిస్ ఇస్ ఇండివిజువల్. ఇది ఎవరి బాధ్యత, గురువు బాధ్యత, ఇండివిజువల్ బాధ్యత?
గురువు బాధ్యత కాదా? ఇప్పుడు ఒక పేషెంట్ డాక్టర్ ఉన్నారు, ఆ రోగం నయం అవ్వాలి, డాక్టర్ బాధ్యత పేషెంట్ బాధ్యత? యా, డాక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. డాక్టర్ చెప్తాడు మీకు ఎదురు చూసుకున్నాడు. ఇప్పుడు డిసైపుల్ని భగవద్ధాం వెళ్ళాలి, గురువు బాధ్యత డిసైపుల్ బాధ్యత? అదేంటి మీ గురు మహారాజ్ చెప్తాడు ఐ విల్ టేక్ యూ అంటాడు మీ గురు మహారాజ్. మీ గురు మహారాజ్ సెకండ్ కూడా చెప్తారు ఇంకోగానే. కండిషన్స్ అప్లై, క్లాజ్ ఉంటుందన్నమాట. సి డాక్టర్ ఆయన ఏం చేస్తారు, నీ జబ్బుని ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోస్ చేస్తారు, నీ ప్రాబ్లం ఏంటో చెప్తారు అన్నమాట. మెడిసిన్ అంటారు, నెక్స్ట్ డైట్ ఇస్తారు, రెగ్యులర్ చెకప్స్ అంటారు, అవసరమైతే హాస్పిటలైజ్ అయినప్పుడు నిన్ను చూసుకుంటారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? డాక్టర్ చేస్తారు. కానీ పేషెంట్ ఏం చేయాలి? డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వాలి, ఆ మెడిసిన్ వేసుకోవాలి, డైట్ ఫాలో అవ్వాలి, అప్పుడేమవుతుంది? క్యూర్ అవుతాడు. సో సిమిలర్లీ గురువు అనే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు, నీకోసం ఒక మందిరాన్ని క్రియేట్ చేశారు, భగవంతుని సేవను క్రియేట్ చేశారు, లెక్చర్స్ శ్రవణం ఆప్షన్ క్రియేట్ చేశారు, సాంగత్యం అనే ఆప్షన్ ఇచ్చారు. ఇప్పుడు సాంగత్యం అనేది లేకపోతే మీరు భక్తి చేసుకోగలరా? నెల టెంపుల్ రావడం మానేసి వస్తాను, మీకు ఎంత పెద్ద పోటుగాలో మనం అందరం కూడా కలిపాను. సో లెట్ us see without devotees what we can we do. సో డివోట్ అసోసియేషన్, లెక్చర్స్ అని, ప్రసాదం అని, నెక్స్ట్ భగవంతునికి సేవ, డ్యూటీస్ సర్వీస్ అని, నెక్స్ట్ టెంపుల్ అని, యాత్రాస్ అని, రకరకాల ఆప్షన్స్ ఆ గురువు గారు మనకి ఇస్తారనమాట. ఆ రకంగా మనకి కృష్ణ చైతన్యం ఉండే బాధ్యతను ఆయన తీసుకుంటున్నారు. కానీ ఆ ఆప్షన్స్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావా? అండ్ గురువు గారు ఇచ్చిన ఆ యొక్క లిస్ట్, దాని క్యాటలాగ్ అంటే ఏంటి? 10 ఐటమ్స్ ఆప్షన్. ఆ క్యాటలాగ్లో నీకు ఏది సింక్ అవుతుంది దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెడతాము. అన్నీ చేస్తాము, బట్ దేర్ ఇస్ ఆల్సో వీడు జనరికల్లీ వీడు ఎవ్రీథింగ్. ఇప్పుడు మన భక్తి జీవితంలో నవ్వేద భక్తి, భాగవతం ఇష్టం చెప్పి భాగవతం చదువుతూ 16 వాళ్ళు మానేస్తామా? అలా జపం చెప్పి 32 మాలు జపం చేస్తూ శ్రవణం వినడం మానేస్తామా? కూడా నాకు శ్రవణం ఇష్టం, నాకు జపం ఇష్టం అని చెప్పి జపం చేస్తూ లెక్చర్ వినడం మానేస్తామా? సో వీ డూ ఆల్ ద థింగ్స్, బట్ దెన్ విత్ ఇన్ దట్ మనకి ఏదైతే మనకి స్ట్రెంత్ సింక్ అవుతుందో దాన్ని మనం గుర్తించాలి. అది ఇండివిజువల్ యొక్క బాధ్యత. అలా చేసినప్పుడు ఏమవుతుంది, మనం హ్యాపీగా ఉంటాము. అదర్వైజ్ మనకి భక్తి బోర్ కొట్టేస్తుంది. అందుకని నేను ఎప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ ప్రభుజీ రోజు మంగళాతికి వస్తారు, ఫస్ట్ ఇయర్ కదా టీకే, సెకండ్ ఇయర్ నువ్వు రా, అప్పుడు నేను అప్రిషియేట్ చేస్తాను. ఇనీషియల్ ఎంతూజియాజం అది పెద్ద విషయమేం కాదు, అది దట్స్ నాట్. బట్ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడైనా సరే సిన్సియారిటీ ప్రతీక. కన్సిస్టెంట్గా ఉత్సాహం చూపించగలగడం అంటే నిజంగా వాడిలో దమ్ముంటేనే చూపించగలరు ఎవరైనా సరే. నిజంగా భక్తి జీవితం దమ్మున్నవాడు మాత్రమే కన్సిస్టెంట్గా ఉత్సాహం చూపి, అంటే ఈజ్ యాక్చువల్లీ ఇంట్రోస్పెక్టివ్. అంటే వాడు కన్నా ఆలోచిస్తున్నాడు, అయితే మైండ్ఫుల్గా మైండ్లెస్గా చేసుకెళ్ళిపోవట్లేదు, ఆలోచిస్తున్నాడు. అండ్ అతను ఉత్సాహాన్ని నిరంతరం మెయింటైన్ చేయగలుగుతున్నాడు. అంటే ఆయన వెతుక్కున్నాడు నాకు ఎక్కడ శక్తి వస్తుంది, ఏ ఎలిమెంట్లో భక్తి జీవితంలో ఏ ఎలిమెంట్లో శక్తి వస్తుంది. కొంతమందికి సీనియర్ డివోటీస్తో మాట్లాడడం శక్తి వస్తుంది, లైక్ టు టేక్ అసోసియేషన్. కొంతమంది లెక్చర్స్ వినడం వల్ల శక్తి వస్తుంది, కొంతమంది గురుమహారాజ్ లెక్చర్ వినడం శక్తి వస్తుంది, కొంతమంది బుక్ శక్తి వస్తుంది, కొంతమంది డిఫరెంట్ థింగ్స్. సో అండ్ కృష్ణ ఇస్ సో గ్రేట్ మర్సిఫుల్, ప్రభుపాద్ ఇస్ సో మర్సిఫుల్. మనకు అంత పెద్ద స్ట్రక్చర్ ఇచ్చాడనమాట. ఎలాగైనా సరే నువ్వు ఎంగేజ్ అవ్వచ్చు. దట్ ఇస్ ప్రభుపాద్స్ మర్సీ. అండ్ పూర్వకాలంలో జస్ట్ అందరూ అడుగుకి వెళ్ళిపోవాలి, తప్ప చేసి ముక్కు మూసుకోవాలి, ఒడ్డుకాలం నిల్చోవాలి, అవుతుందా? నేనైతే చేయలేదు కదా. ప్రభుపాద్ ఇస్ గివెన్ లైక్ దిస్. సో దిస్ ఇస్ మన వేగం. ఓకే.